వరకు కూడా మనం దేవుని స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలి. ఎంతో మంది ప్రాణాల్ని కోల్పోయి ఎంతో దాంట్లో ఉంటుండగా మరి దేవుడైతే మనల్ని కాచి కాపాడారు. కానీ మనం దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నాము? మనందరిని కూడా కూడుకొని మనమందరం కూడా కూడుకొని దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాము. నీతో సమం ఎవరు అనే పాట కలిసి అందరం కూడా పాడుకుందాం. అందరికొచ్చిన పాట. మరి దేవునికి సమానుడు మరి ఎవ్వరు లేరు. మన యేసయ్యలాగా ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు లేరు. మరంత గొప్ప దేవుడు మనకుంటుండగా దేవుణ్ణి మనం స్తుతిస్తామండి అందరం కూడా. మీరెక్కడున్నప్పటికిని, మీ ఇంట్లో ఉన్నప్పటికిని let's just raise up a hallelujah to God. Let's worship God. హృదయంతోని దేవుణ్ణి ఆరాధిస్తాము. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోకమంతా ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలి దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడిని పాప పరిహారతో శిలువ మరణమంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడిని పాప పరిహారకం శిలువ మరణమంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా
మంచి దేవుడవు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, ఓ నీలా క్షమించేదెవరు, యేసయ్యా యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, వెదకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, పలు గాయాలు చేసి తరచూ రేపితివి, నన్నెంతో సహించి క్షమించితివి, నేను వెదకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, పలు గాయాలు చేసి తరచూ రేపితివి, నన్నెంతో సహించి క్షమించితివి, నీలా జాలి గల ప్రేమ గల దేవుడేది, నీగా విమోచకుడవు, నీలా జాలి గల ప్రేమ గల దేవుడేది, నీగా విమోచకుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, ఓ నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. అవును తండ్రి, నాయన ఇలా ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారయ్యా, ఇలా జాలి గల ప్రేమ గల దేవుడే ఎవరున్నారు మాకు తండ్రి, నా ప్రభువా, కృపగల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు, భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులయ్యా, ఒకసారి మరలా మీ కృపను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి, ప్రవచన నేర్పు ప్రకారం జరుగుతూ ఉంటున్నవి, కానీ మరి నాయన మీ యొక్క సన్నిధిలో భారంగా ప్రార్థించవలసిన బాధ్యత మాకు ఉన్నప్పుడు మీరు మాకు దినాలను ఇచ్చారు కాబట్టి మీ సన్నిధిలో ఎత్తిపట్టుకోవాల్సినటువంటి అవసరత మాకుంది తండ్రి. ప్రభువా, మరి జ్ఞాపకం చేసుకోమని తండ్రి, ఇండియా దేశంలో జ్ఞాపకం చేసుకోయా ఒకసారి మీ కరుణను మీ కృపను అయ్యా చూపించమని మీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటూ ఉంటున్నాము. దేవా, దర్శించిన ఆయన నీ సేవకులను జ్ఞాపకం చేసుకో, సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, నీ ప్రేమని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ఏర్పరచబడినటువంటి వారి నిమిత్తమై ఆ దినములను తక్కువ చేస్తానంటూ జ్ఞాపకం చేసుకున్నా ఇగో తండ్రి. మరలా ఇగో నాయన, మీరు మాకైతే ఈ విధంగా దినాలనిచ్చి మీ యొక్క సన్నిధిలో మేము చేర్చబడటానికి, ఈ విధంగా కూడుకోవటానికి ప్రత్యేకంగా తండ్రి మాస్టర్ రాజరస్ గారిని మా మధ్యలోకి నడిపించినందుకు మీకు వందనాలు మరొకసారి చెల్లిస్తూ, ఇదిగో తండ్రి ప్రభువా, ప్రత్యేకమైన రీతిలో మమ్మల్ని అందరినీ కూడా దర్శించండి. ప్రత్యేకమైన రీతిలో మేమందరూ దర్శించబడాలని, ఉత్తేజించబడాలి ఈ దినాల్లో ప్రత్యేకంగా తండ్రి. మేము కూడా తండ్రి నా ప్రభువా ఆశ కలిగి ఆవేశంతో ఆత్మావేశంతో పనిచేసేటువంటి వారంగా, ఆ బిడ్డ జీవితంలో ఎలా పనిచేసావో
మేము కూడా దగ్గరగా చూడగలుగుతాం తండ్రి. నీవు మా జీవితాల్లో ఏమి చేయాలన్నావో తండ్రి మేము గ్రహించినటువంటి వారముగా వెనకబడి ఉంటున్నామేమో, వెనక స్టెప్ వేస్తూ ఉంటున్నామేమో, అయ్యా ఆలోచిస్తూ కూర్చుంటూ ఉంటున్నామేమో. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఉజ్జీవింపజేయండి, ఉత్తేజింపజేయండి తండ్రి. మాట్లాడండి, దర్శించండి, ఛాలెంజ్ చేయబట్టడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా ఈ వాక్యము తండ్రి, అవును తండ్రి నా ప్రభువా, సుత్య వంటిది కాదా అంటున్నావు, రాయి వంటిది కాదా అంటున్నావు. అవును తండ్రి, వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా దర్శించమని ఇదిగో తండ్రి మీ ప్రేమైన బిడ్డను కూడా మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మీరే అంత్య నుంచి అంతం వరకు మరి నాయన ఈ టెక్నాలజీ విషయంలో కానీ ఇదిగో తండ్రి వైఫై కానీ మరి అక్కడ ఇక్కడ కూడా చక్కగా జరగడానికి, చక్కగా మేము స్వరం వినడానికి, చక్కగా తండ్రి ఆ యొక్క మాటలను మేము గ్రహించడానికి కూడా మీ కృపను మరి మాకు అనుగ్రహించి అందించి నడిపించి లాగినైనటువంటి ప్రతి బిడ్డను కూడా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించండి. ఇంకా తండ్రి ఎవరైతే ఆలోచిస్తూ ఉంటున్నారో, మీ చిత్తంలో ఉన్నారో వారు ప్రేరేపించబడి ఈ సమయంలో తండ్రి మరి నాయన జాయిన్ అవి అద్భుతమైనటువంటి అయా మార్చబడినటువంటి జీవితం గురించినటువంటి అనుభవం గురించినటువంటి సాక్ష్యం వినటానికి, పొందుకోవటానికి సహాయం చేసి నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు దేవుని నామాన్ని బట్టి. సారీ మరి ఈ రోజు అనుకోకుండా కొంచెం ఈ నెక్స్ట్ వీక్ యాక్చువల్ గా అనుకున్నాము, కానీ కొన్ని పరిస్థితుల మధ్య ఈ రోజు ట్రై చేద్దాము అనుకున్నప్పుడు మరి దేవుడు అనుకూలపరిచాడు. సారీ ఆ గూగుల్ మీట్ గురించి కొంచెం కన్ఫ్యూజన్ అయింది మధ్యాహ్నం, ఫోన్ దాని గురించి. సో అందరికి కూడా వందనాలు. మరి నేను పాస్టర్కి ఇవ్వబోతున్నాను. మరి పాస్టర్ లాజరస్ మరి ఇంతకు ముందు పేరు మీరావళి పాస్టర్ గారు మనతో పంచుకుంటారు. మరి పాస్టర్ గారు జహీరాబాద్ లో ఉన్నారు. మరి రత్నాంటి గారి ద్వారా పరిచయము, కొన్ని సంవత్సరాల నుంచి నేను వింటూనే ఉన్నాను. పేరు కానీ ఆ పరిచర్య కానీ అద్భుతంగా దేవుడు తనని పట్టుకొని ఏ విధంగా నడిపించాడు అనేది. సో మరి అందరం కూడా మరి ప్రార్థనా పూర్వకంగా ఆ సాక్ష్యం సమయంలోకి వెళ్దాము. మొదటిసారి బ్రదర్ కూడా షేర్ చేసుకోవటం ఇలాగా కలిసి మనందరితో కలిసి, సో దాంట్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాము. పాస్టర్ గారు మరి సమయం మీరు సమయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకేనయ్యా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అందరికి వందనాలు. అందరు బాగున్నారా దేవుని నామములో? హల్లెలూయా. నా వాయిస్ వినపడుతుందా? హలో, వినపడుతుంది. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. దేవుని మహాకృపలో మరొకసారి దేవుడు గత 4 నెలలు ఆయన కృపలో భద్రపరిచి ఈ 5వ మాసంలో ఇలాగ ప్రవేశపెట్ట ప్రభు కృప చూపారు. మరి ఊహించని విధముగా మరి ఆ రత్నక గారు చెప్పటం, ఆ తదుపరి అలాగే మరి సాల్మన్ కరుణాకరణ గారు ఇలాగా జూమ్ మీటింగ్ ద్వారా ప్రభు నా జీవితంలో చేసినటువంటి కార్యాన్ని తెలియపరచటానికి, చెప్పటానికి, ప్రభు నామాన్ని గణపరచటానికి ప్రభు చూపినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి, కార్యాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. మరి దేవుడు కీర్తన భాగములో 9వ కీర్తన 10వ వచనములో ఒక మాటను రాపించారు. అక్కడ ఏమని రాపించారంటే, యెహోవాను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టువాడను కాదు అనే మాట ప్రభు అక్కడ రాపించారు. నిజంగా నా జీవితంలో ఇది ఎంతో ఆశీర్వాదకరమైన రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఎంతో మంది ధనాన్ని ఆశ్రయించిన వారు, మనుషులను ఆశ్రయించిన వారు, కలిగిన వారిని ఆశ్రయించిన వారు ఉన్నారు. కానీ మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు. కానీ ఏమీ లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని గమనించి మన దగ్గరికి వచ్చి మనల్ని గుర్తించి మనకు జీవం ఇచ్చినటువంటి ఒకే ఒక దేవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మీకు సాయంకాలం, మాకు ఉదయకాలం, ఇలాగా మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. నిజముగా మన తలంపులు, మన ఆలోచనలు వ్యర్థం. మరి యాక్చువల్గా 8వ తారీఖు అనుకున్నాము, కానీ ప్రభు ఇది సిద్ధపరిచిన దినమని, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినో ఉద్దేశించి దర్శించాలని ఆయన ఆశపడుతున్న దినము గనుక మరి దేవుడు నా జీవితంలో చేసినటువంటి కార్యాన్ని ఎలాగ ప్రభు
నన్ను దర్శించారు. ఏ విధముగా ప్రభు దగ్గరికి నేను రాగలిగాను అనేది అనుభవ సాక్ష్యంగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రారంభపు పేరు, నా పేరు షేక్ నాజర్ వలి. ముస్లింస్లలో షేకులు, సయ్యదులు, మహమ్మదులు, నూరు భాషాలు, పఠాన్లు అలాగా కొన్ని వంశపు వారుగా ఉంటారు. మేము షేకుల వంశమునకు చెందిన వారముగా ఉన్నాము. మా నాన్నగారి పేరు షేక్ ఖాన్ సాహెబ్, మా అమ్మగారి పేరు షేక్ బీబిజాన్. నేను మా ఇంటికి పెద్ద కుమారుణ్ణి షేక్ నాజర్ వలి. మా తమ్ముడి పేరు షేక్ మహమ్మద్ రసూల్. మా చెల్లి పేరు షేక్ నజీరా పర్వీన్. దేవుడి మహాకృపలో మా తల్లిదండ్రులకి ముగ్గురు సంతానముగా మేము ఉన్నాము. ఆశీర్వాదకరముగా మా నాన్నగారు కూడా వృత్తిరీత్యా హెడ్ మాస్టర్ గా ఒక గవర్నమెంట్ స్కూల్లో అసిస్టెంట్ పోస్ట్ లో హెడ్ మాస్టర్ గా ఆయన పనిచేస్తూ ఉన్నారు. దేవుని మహాకృపలో అలాగా సవ్యంగా సాఫీగా సాగుతున్నటువంటి ఒక చిన్న కుటుంబం మా కుటుంబం. దేవునికి మహిమ కలుగును గాక. మా నాన్నగారు మరి ఉద్యోగం చేసుకుంటూ మరి నిష్ట కలిగిన మహమ్మదీయ కుటుంబంలో మేము పుట్టాము, జన్మించాము గనక రంజాన్ నెలలో వచ్చినప్పుడు 5 పూటల నమాజ్ చేయటం, అలాగే ఇతర మరి అన్ని పరిస్థితుల్లో కూడా నమాజ్ కార్యక్రమాల్లో పాల్గొనటం, అలాగా మేమందరం పాల్గొంటూ ఉంటాం. అయితే దేవుని మహాకృపలో 10th క్లాస్ వరకు నేను మా నాన్నగారి దగ్గరే చదువుకోవటం జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు వృత్తిరీత్యా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం త్రిపురాంతకంలో జాబ్ చేస్తూ ఉండేవారు. అక్కడే 10th క్లాస్ వరకు మా నాన్నగారి దగ్గర నేను చదువుకోవడం జరిగింది. ఆ తదుపరి 10th అయిపోయిన తర్వాత ఉన్నతమైనటువంటి చదువులు చదవాలని అనే ఆశతో నేను గుంటూరు పట్టణానికి రావటం జరిగింది. ఎందుకంటే గుంటూరులో మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు, మా మేనమామలు, మా అమ్మగారికి సంబంధించినటువంటి సకల విధమైనటువంటి బంధువులందరూ గుంటూరులోనే ఉన్నారు కనుక గుంటూరు పట్టణానికి రావటం జరిగింది. ఆ క్రమంలో నేను పాలిటెక్నిక్ కోచింగ్ చేసుకొని ఆ తదుపరి మరి నేను ఒక కాలేజీలో విద్వాన్ రెసిడెన్షియల్ కాలేజ్ అనే ఒక కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడానికి ప్రభు సహాయం చేశారు. ఆ క్రమంలోనే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండగా దేవుడి మహాకృపలో మరి ప్రతి శుక్రవారం రోజు మాకు నమాజ్ చదువుకోవాలనే ఉద్దేశంతో నాకు శుక్రవారం పర్మిషన్ ఇచ్చేవారు. పర్మిషన్ ఇవ్వటం వల్ల నేను ఏం చేసేవాడిని అంటే మరి నమాజ్కి అని చెప్పేసి నమాజ్కి వెళ్లకుండా నేను సినిమాలతో తిరుగుతూ సాయంకాలంగా మరలా హాస్టల్కి వెళ్ళేవాడిని. ఆ దినాలలో ఒకసారిగా పల్లెటూరు వాతావరణం నుంచి ఈ నవనాగరికత కలిగినటువంటి ఈ సిటీ కల్చర్, ఈ పట్టణ వాతావరణానికి వెళ్ళటం వల్ల నాకు తెలియనటువంటి ఒక రకమైనటువంటి మరి చెడు స్నేహాలు అలవాటై ఆ చెడు స్నేహాలకు బానిసైపోయాను. ప్రాముఖ్యంగా సినిమా పిచ్చోడిగా మార్చబడ్డాను. ఎలాగ మార్చబడ్డానంటే మరి ఒక శుక్రవారం రోజు బయటికి పంపిస్తే ఆ రోజు మినిమము మరి మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో 2-3 సినిమాలు చూసి హాస్టల్కి వెళ్ళేవాడిని. అంత పిచ్చివాడిగా మార్చబడ్డాను. ఆ క్రమంలో నేను మరి ఒక సినిమా యాక్టర్ చిరంజీవి గారిని బాగా ఆరాధించడం, దేవుడి కంటే ఎక్కువగా ఆరాధించడం జరిగింది. అలాంటి క్రమంలో ఒక రోజు నా మనసులో ఒక ఆలోచన ఏమొచ్చిందంటే నిజ జీవితంలో చిరంజీవిని చూడాలి, వ్యక్తిగతంగా కూడా చూడాలి, సినిమాలలో చూడటం కాదు అనే ఆలోచన కలిగి ఒకరోజు అది 1993వ సంవత్సరం నవంబర్ 1వ తారీఖున మరి నేను హాస్టల్లో ఇట్లాగే శుక్రవారం రోజు అది మరి నమాజ్ చదువుకోవడానికి వెళ్తున్నానని పర్మిషన్ తీసుకొని నేను నమాజ్కి వెళ్లకుండా మరి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి హౌరా టు హైదరాబాద్ అనే ట్రైన్, డబ్బులు కూడా లేవండి, మరి దొంగతనంగా నేను ట్రైన్ ఎక్కాను. ట్రైన్ మంచిదే కానీ నేను దొంగోడిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా ట్రైన్ ఎక్కి నేను హైదరాబాద్ పట్టణానికి రావటం జరిగిందండి. హైదరాబాద్ పట్టణంలో ఆ నైట్ 10:30కి నేను దిగాను. నా జీవితంలో గుంటూరు తర్వాత నేను ఏ పట్టణానికి కానీ వెళ్ళినటువంటి వాడిని కాదు. మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను ఆ పల్లెటూరులో ప్రాంతంలో. ఆ తదుపరి గుంటూరుకు వచ్చాను. కానీ జీవితంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్కి రావడానికి అలాగా మరి జరిగింది. ఆ క్రమంలో వచ్చిన తర్వాత ఆ నాంపల్లి స్టేషన్ ఎదురుగ్గా రెహమత్ హోటల్ ఇప్పటికీ ఉందండి అది. ఆ హోటల్ దగ్గరికి వచ్చాను. అక్కడ ఒక ముసలాయన సిగరెట్లు, బీడీలు అమ్ముకుంటూ ఉన్నాడు. నేను అక్కడ నిలబడ్డాను. నిలబడిన తర్వాత ఈ రాత్రి పడుకోవడానికి నాకేమైనా మీరు స్థలం ఇస్తారా అని అడిగాను నేను. ఆయనకి తెలుగు రాదు. మేరకు తెలుగు సమజ్ మే नहीं आता, मेरे को हिंदी में समझाइए అన్నాడు. అని నీ పేరేంటి అని నన్ను అడిగాడు. నా పేరు షేక్ నాజర్ వలి అండి అన్నాను. ఆప్ ముసల్మాన్ హై క్యా అన్నాడు. హౌ మై ముసల్మాన్ హై, గుంటూరు హై మేరా అని చెప్పి నేను అన్నాను. अच्छा ठीक है, मैं भी मुसलमान है, मेरा नाम भी फयाजुद्दीन है, बहुत बहुत शुक्रिया, आज रात का आप सोने के लिए इधर कमरा मिलता, आप लोग सो सकते. నువ్వు కూడా ముస్లిం కదా, నేను కూడా ముస్లింనే, ఈ రాత్రి ఇక్కడ పడుకోవడానికి నీకు నేను స్థలం ఇస్తాను,
అని ఆ రాత్రి అక్కడ నేను పడుకోవడానికి ఆయన నాకు ఒక ఆయన పడుకునే స్థలాన్ని రూమ్ నాకు ఇచ్చాడు. పడుకున్నాను, ఉదయకాలం లేచాను. లేచిన తర్వాత ఆయన అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి సంగతి అంటే, నేను అబద్ధం చెప్పాను. దొంగలు నన్ను తీసుకొని వచ్చారు. దొంగల బారి నుంచి నేను తప్పించుకొని మీ దగ్గరకు వచ్చాను రాత్రి. గనక నేను 2-3 రోజుల్లో మళ్ళా తిరిగి నా ఇంటికి వెళ్ళిపోతాను. నాకు ఇక్కడ ఏదైనా పని చూపిస్తావా అని అడిగాను అతన్ని, ఆ ఫయాజుద్దీన్ని. ఆయన అన్నారు, చూస్తే చదువుకున్న వాళ్ళ కనబడుతున్నావు, చాలా అందంగా కనబడుతున్నావు. మరి నువ్వేం పని చేయగలుగుతావు ఈ పట్టణంలో, నువ్వేం పని చేయలేవంటే, లేదు ఏదో ఒకటి చేస్తాను అని చెప్పాను. సరే అని చెప్పేసి ఆ నాంపల్లి స్టేషన్ కి ఎదురుగ్గా ఆ రైట్ సైడ్ లో, ఇప్పటికీ కూడా లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో హోటల్స్ ఉంటాయండి. అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి, ఇదిగో ఈ బాబు పనిచేస్తాడట హోటల్లో, మరి పెట్టుకుంటారా అని ఆ హోటల్ యాజమాన్యాన్ని అడిగినప్పుడు ఆయన అన్నారు, 8 గంటలకు రమ్మని చెప్పండి, 8ంటికి డ్యూటీ ఎక్కితే 3 దాకా చేయాలి, 16 రూపాయలు ఇస్తాను ఆ రోజుల్లో అని చెప్తే సరే అని చెప్పాను. ఇక అప్పుడు 6:30 అవుతుందండి ఉదయకాలం. ఆ టైంలో ఇంకా గంటన్నర ఏం చేయాలి అనే ఉద్దేశంతో నేనన్నాను ఆ యొక్క ముసలాయన్ని, ఫయాజుద్దీన్ ముసలాయన్ని, మరి ఈ రోడ్డు ఎలా వెళ్తుంది తిన్నగా అని అడిగితే, ఇది అసెంబ్లీ వరకు వెళ్తుంది, ఆ దాని పక్కన పబ్లిక్ గార్డెన్స్ అని కూడా ఉంటుంది, మరి వెళ్ళి వస్తావా అలాగా అని అన్నాడు. జస్ట్ అలా వెళ్ళి వస్తాను అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళానండి. వెళ్తే ఆ అసెంబ్లీ పక్కన ఆ పబ్లిక్ గార్డెన్స్ లో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వారందరికీ ఒక విడిది గృహం లాగా ఆ పార్కులో ఉంటారు అందరూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. సాతాను, నువ్వు ఇక్కడ కాదురా బాబు ఉండేది, నీ యొక్క సావాసం, నీ బిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు అని అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ పార్కు దగ్గరికి, ఏసు రక్తం చేయి. అక్కడికి వెళ్ళగానే ఎంతటి సీనియర్లు తెలుసా అండి, ఒక వ్యక్తి శ్రీనివాసన్ ఒక వ్యక్తి కలిశాడు, విజయవాడ. ఏ ఊర్రా నీదని నాతో అన్నాడు. నేను అన్నాను, బాబు మాది గుంటూరు అంటే, మాది విజయవాడ, నీది గుంటూరు, మన ఇద్దరం పక్క పక్కనే, దేవునికి మహిమ కలుగును గాక అన్నట్లుగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. నేను టీ మాస్టర్ని, నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి 15 సంవత్సరాలైంది, నీది కేవలం 2 రోజులే, నువ్వేం టెన్షన్ పడద్దు, నా అసిస్టెంట్ గా ఉండు అన్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. సరే నాన్న, అప్పుడు నా యొక్క సీనియారిటీ కేవలం 2 రోజులండి. వాళ్ళ సీనియారిటీ ఒక్కొక్కటి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. అందరూ ఆ నాంపల్లి దగ్గర ఆ యొక్క అసెంబ్లీ గార్డెన్స్ పక్కన పబ్లిక్ గార్డెన్స్ లో పడుకుంటారట. నాకు తెలియదు. సాతాను గారు, నువ్వు ఇక్కడ కాదురా నాన్న అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాడు. తీరా ఒక 2 రోజులు అదే పబ్లిక్ గార్డెన్స్ లో నేను కూడా పడుకోవటం జరిగింది. సరిగ్గా నవంబర్ 4వ తారీఖున సాయంకాలం 4:30 గంటలకి హ్యాబిట్స్ డౌన్ లో ఇప్పటికీ ఉందండి రెయిన్బో హోటల్. ఆ హోటల్లో టీ మాస్టర్ కావాలి, అసిస్టెంట్ కూడా కావాలంటే ఆ శ్రీనివాస్ అని చెప్పాను కదా, అతను ఏం చేశాడు, నేను టీ మాస్టర్ గా వస్తాను, ఇదిగో మా వాడు ఉన్నాడు, మా తమ్ముడు, ఈడు టీ కప్పులు ఎత్తడానికి, గ్లాసులు ఎత్తడానికి వస్తాడు అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళాడండి. అలాగా మొట్టమొదటిసారిగా మరి ఆ హోటల్లో టీ కప్పులు ఎత్తడానికి ఒక పనివాడిగా సాతాను నన్ను నియమించాడండి. అలాగా 1.5 సంవత్సరం పాటు తల్లిదండ్రులు విడిచిపెట్టాను, చదువును విడిచిపెట్టాను, అందరిని విడిచిపెట్టాను. మా అమ్మగారు, మా నాన్నగారికి నేను చాలా ఇష్టమైనటువంటి కుమారుణ్ణి. ఆ క్రమంలో మా నాన్నగారు ఆంధ్ర ప్రాంతం అంతటా నా ఫోటో టీవీలో వేయించారు, పేపర్లో వేయించారు, అనేక స్థలాల్లో తిరిగారు. పెద్ద కుమారుడు తప్పిపోయాడు, కనబడతాడా అని తిరిగాడండి. చివరికి ఒక రోజు హైదరాబాద్ లో మహేశ్వరి, పరమేశ్వరి థియేటర్స్ ఉన్నాయి, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర. ఇప్పుడు లేవండి, ఇది పడగొట్టారు, కాంప్లెక్స్ కట్టారు. అక్కడ నేను లంహే అనే ఒక సినిమా చూడటానికి వెళ్ళాను. వెళ్తే నా క్లాస్మేట్ రామకృష్ణ, అతను నన్ను చూసి, అరే ఇక్కడ ఉన్నావేంటి, మీ అమ్మగారు మీ నాన్నగారు చాలా బాధపడుతున్నారు, దయచేసి నువ్వు ఇంటికెళ్ళు అని చెప్పాడు. అయినా నా మనస్సు, నా ఆలోచన, నా తలంపులన్నీ సాతాను చేతిలో ఉన్నాయి గనక ఇల్లు గుర్తు రాలేదు, తల్లిదండ్రులు గుర్తు రాలేదు, ఎవరు గుర్తు రాలేదండి. అలాగా అతను వెళ్ళి ఒక మంచి పని ఏం చేశాడంటే, మా నాన్నగారికి చెప్పాడు, సార్, మీ బాబును మీరు వెతకాలనుకుంటే, మీ బాబు హైదరాబాద్ లో ఉన్నాడు, హైదరాబాద్ లో మీరు ఎతకండి అని చెప్పినప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు, మా మేనమామ గారు నా ఫోటో పట్టుకొని హైదరాబాద్ కు రావటం జరిగింది. హైదరాబాద్ లో వాళ్ళు దిగి ఒక హోటల్లో దిగారు. దిగిన తర్వాత ఆ హోటల్ ఉన్నటువంటి యజమానుని అడిగారట, అయ్యా
ఇక్కడ తప్పిపోయిన వాళ్ళు లేక ఇల్లు ఇడిచిపెట్టి వచ్చిన పిల్లలు ఎక్కడుంటారు అని అడిగారట. అడిగితే ఆయన అన్నారట, అసెంబ్లీ పక్కన పబ్లిక్ గార్డెన్స్ అనే ఒక గార్డెన్స్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళండి, అక్కడ తప్పిపోయిన పిల్లలందరూ ఉంటారు, అక్కడ బహుశా మీ అబ్బాయికి ఉండొచ్చు, దొరకచ్చు అని చెప్పారట. సరే అని చెప్పేసి మా అమ్మగారు, మా నాన్నగారు, మా మేనమామ గారు ఆ ఫోటో పట్టుకొని వచ్చారు. మా మేనమామ పేరు షేక్ మస్తాన్ వలి. గుంటూరులో మస్తాన్ వలి దర్గా ఉంటుందండి, ఫేమస్ దర్గా. అందుకని ఆయనకి ఆ పేరు పెట్టారు. నాకు నాజర్ వలి అంటే అది కూడా దర్గా పేరు. ఆంధ్ర సైడ్ ముస్లిమ్స్ చాలా మంది మీరావలి, నాజరవలి, మస్తాన్ వలి అలా దర్గాల పేర్లు కూడా మనుషులకు పెడతారు. ఆ క్రమంలో నాకు పెట్టారు నాజరవలి అని. అలాగా నా ఫోటో పట్టుకొని ఆ అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్స్ దగ్గరికి వచ్చారు. వచ్చి చూడండి ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు, అంతర్యములు ఎరిగిన దేవుడు, పరిస్థితులు ఎరిగిన దేవుడు, సర్వంతర్యామి అయిన దేవుడు, ప్రతి స్థలంలో ఉండే దేవుడు, ప్రతి స్థితిని చూసే దేవుడు, ఉన్నవాడు అనవాడు అనటానికి అర్హత కలిగిన ఏకైక సుచరిత్ర కలిగిన దేవుడు ఆయన. నేను చెప్పాను కదండి హోటళ్లలో పనిచేస్తున్నానని. ఆ హ్యాబిట్స్ రెయిన్బో హోటల్లోనే పనిచేస్తూ ఉన్నాను. అలాగే అక్కడ పనిచేస్తున్నప్పుడు నాకు రాంబాబు అనే ఒక ఆటో డ్రైవర్ బాగా సుపరిచితం. ఆయన డైలీ కస్టమర్ గా రోజు వచ్చేవాడు భోజనానికి మధ్యాహ్నం పూట. ఆయన నాకు బాగా పరిచయం. మా అమ్మగారు, మా నాన్నగారు, మా మేనమామ గారు నా ఫోటో పట్టుకొని ఆ యొక్క నాంపల్లి హ్యాబిట్స్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్స్ దగ్గరికి వెళ్ళి ఫోటో పట్టుకొని నిలబడ్డారంట. అక్కడ నిలబడి ఎవరిని అడగాలి అని అలా చూస్తూ క్రమంలో నాకు ఎవరైతే తెలుసో రాంబాబు అని, ఆ వ్యక్తి అదే సమయంలో అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన అలా నిలబడ్డాడట. మా అమ్మగారు, మా నాన్నగారు, మా మేనమామ గారు నా ఫోటో తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తికి ఇలా చూపించారట, రాంబాబు గారికి. ఏమని? ఈ ఫోటోలో వ్యక్తి మీకు తెలుసా అని చూపించారట అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, అక్కడ ఎంతో మంది ప్రజలు ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు, కృప కలిగిన దేవుడు, ఎవరికి నేను తెలుసో, ఎవరు నాకు తెలుసో వారి దగ్గరికే మా తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళి ఈ ఫోటోల వ్యక్తి మీకు తెలుసా అని అడగటం అది యాదృచ్ఛికమా? దేవుని సంకల్పం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సమయంలో వాళ్ళ ఆ ఫోటో మా నాన్నగారు వాళ్ళు ఆయన రాంబాబుకు చూపించిన తర్వాత రాంబాబు గారు అన్నారంట, నాకు తెలుసు, నేను తీసుకొని వస్తాను అని ఏదో మాట్లాడుకున్నాడు. తర్వాత తెలిసింది నాకు. తర్వాత నా దగ్గరికి వచ్చాడు. సాయంత్రం పలానా చోట గ్యాంగ్ లీడర్ సినిమా ఉంది, నీకు చిరంజీవి అంటే చాలా ఇష్టం కదా, డ్యూటీ దిగగానే డబ్బులు తీసుకో, ఆటో తీసుకొని వస్తాను, మనం సినిమా చూడటానికి వెళ్దాం అన్నాడు. నేను అనుకున్నాను, గ్యాంగ్ లీడర్ సినిమా చాలా సంతోషం, 91లో వచ్చింది, ఎన్ని రోజులైంది, అబ్బా చాలా మంచి పాటలు ఉన్నాయి, వెళ్తానని చెప్పి ఎమ్మటే మంచిగా డ్యూటీ చేసుకొని, డ్యూటీ దిగి 16 రూపాయలు డ్యూటీ డబ్బులు తీసుకొని మంచి స్నానం చేసి రెడీగా ఉన్నాను సాయంత్రం ఫస్ట్ షో చూడాలని. ఇక అతను వచ్చాడు, రాంబాబు గారు వచ్చాడు, ఆటోలో కూర్చోబెట్టుకొని నన్ను మా నాన్నగారు ఉన్నటువంటి హోటల్ రూమ్ దగ్గర తీసుకెళ్ళాడు. ఏంటన్నా ఇక్కడికి తెచ్చామంటే, కొంచెం 10 నిమిషాలు కూర్చో అని కింద నన్ను కూర్చోబెట్టాడు. ఒక 10 నిమిషాలు కాగానే మా అమ్మగారు, మా నాన్నగారు, మా మేనమామ గారు అలాగే దిగి వస్తున్నారు. దేవునికి స్తోత్రాలు కలుగుతాక. నేను అలా కూర్చొని ఉన్నా. ఇదేంట్రా బాబు గ్యాంగ్ లీడర్ సినిమా అన్నాడు, మా నాన్నగారిని మా అమ్మగారిని చూపించాడు ఏంటి అనుకున్నా. అప్పుడు నేను అనుకున్నాను, మా అమ్మ చిరంజీవి, మా నాన్న ఏమో వేషాంత అనుకున్నా. మా నాన్న చిరంజీవి, మా అమ్మ వేషాంత, వీళ్ళే గ్యాంగ్ లీడర్ అనుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును కాక. గ్యాంగ్ లీడర్ సినిమా అని చెప్పి మా నాన్న చూపించావేంటయ్యా, మా అమ్మ చూపించావేంటని ఆయన అన్నా. ఇంకా చిరంజీవి సినిమా అంటావేంటారా నాయన, తల్లిదండ్రులు ఇంత బాధపడుతూ ఇంత ఏడుస్తుంటే ఇది క్రమమేనా, తప్పు కదా అనగానే మా అమ్మగారు, మా నాన్నగారు గట్టిగా నన్ను పాటేసుకుని ఏడ్చారండి. అయినా మనసు కలకరించాల, ఎందుకంటే సాతాను వశంలో ఉన్నాను కదండి. దాని తర్వాత వాళ్ళు నన్ను తీసుకొని మరి ఒక హోటల్ తీసుకెళ్ళి, నాకు అప్పటికి కూడా బాగా జుట్టు పెరిగిపోయి ఉంది, ఒకే ఒక వస్త్రం, దాని తర్వాత మరొక వస్త్రం తెలిసిన ఒక ఆయన హోటల్ ఆయన ఇచ్చాడు, దాన్నే ఉతుక్కోవటం, దాన్ని వేసుకోవటం, అలాగా సంవత్సరంన్నర పాటు అండి. అదే క్రమంలో సికింద్రాబాద్ లో ఉన్నప్పుడు కూడా రైల్వే స్టేషన్ లో కూడా పడుకున్నాను 17 రోజులు. అలాగా హోటళ్లలో టీ కప్పులు కడుక్కుంటూ, మరి అనేక హోటళ్లలో ఇట్లాగే మరి ప్లాట్ఫామ్ మీద పడుకుంటూ అలాంటి దుర్భర జీవితం గడిపానండి. ఆ క్రమంలో మా అమ్మగారు, మా నాన్నగారికి దొరికాను కదా, నన్ను గుంటూరుకి తీసుకెళ్లారు.
తీసుకుని వెళ్ళి, ఇక నీకు చదువుద్దు నాన్న, నీకోసం ఎంతో ఖర్చు పెట్టాం, వెనక ఇంకా తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది గనక నువ్వు చదవాల్సిన అవసరం లేదు, నీకు నువ్వు పారిపోయినప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ఇక మా వల్ల కాదని చెప్పేసి నన్ను గుంటూరులో అభిలాష హోటల్ అని కొత్తపేటలో ఉందండి, ఆ హోటల్లో స్వీట్ షాప్ ఉంది, మా మేనమామ గారికి మంచి స్నేహితుడు శంకర్ అని. అక్కడ ఆ స్వీట్ షాప్ లో గుమ్మస్తాగా పెట్టారు, స్వీట్లు కట్టించే వ్యక్తిగా నన్ను పెట్టారు. ఒక 3-4 నెలలు చేశానండి. దాని తర్వాత తట్టుకోలేకపోయాను, చేయలేక. దాని తర్వాత మా మామయ్య గారికి మస్తాన్ వల్లి ప్రింటింగ్ ప్రెస్, బుక్స్ అచ్చు యంత్రం లాంటి ప్రింటింగ్ ప్రెస్ ఉంటే ఆ ప్రెస్ లో మళ్ళీ జాయిన్ అయ్యాను. కొన్ని రోజులు అక్కడ చేశాను. ఇక నా వల్ల కాక ఒక రోజున ఆ పని చేయలేక కష్టమయ్యి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారిని ప్రాధేయపడ్డాను. ఏమంటే, నాన్నగారు మీరు చూస్తే వృత్తిరీత్యా హెడ్ మాస్టర్, మరి నేనేమో ఇలాగా హోటళ్లలో అలాగే ఇట్లా స్వీట్ షాప్లలో పనిచేసుకుంటున్నాను, ఇది క్రమం కాదు, ఒక్క అవకాశం ఇవ్వండి నాన్నగారు, నేను చదువుకుంటాను, దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి నాన్నగారు అని మా నాన్నగారిని చాలా నేను ప్రాధేయపడ్డానండి. దేవుడి మహాకృపలో మా నాన్నగారు, మా అమ్మమ్మ, మా తాతయ్య గారు, మా అమ్మగారు ఒప్పుకోకపోయినా మా నాన్నగారు ఒప్పుకున్నారు. సరే ఫీజు కడతాను, చదువు అని చెప్పినప్పుడు దేవుని మహాకృపలో 93లో డ్రాప్ అయినటువంటి నా చదువు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ టైంలో నేను వెళ్ళిపోయాను. 95లో కంపార్ట్మెంట్ లో పాస్ అవటానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. అలాగా పాస్ అయిన తర్వాత ఆ కంపార్ట్మెంట్ సర్టిఫికెట్స్ నేను పట్టుకొని గుంటూరులో తిరగని కాలేజీ లేదండి. హిందూ కాలేజీలో తిరిగాను, అలాగే మరి జేకేజీ కాలేజీ, అలాగే ఏసీ కాలేజీ, ఇంకా అనేక కాలేజీల చుట్టూ నేను తిరిగాను. తిరిగితే ఎక్కడ కూడా నాకు ఫస్ట్ లిస్ట్ లో సీట్ రాలేదు, సెకండ్ లిస్ట్ లో సీట్ రాలేదు, థర్డ్ లిస్ట్ లో సీట్ రాలేదు. అయితే ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ, మరి నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, సయ్యద్ కరీముల్లా అని. వాళ్ళు సయ్యదులు, మేము షేకులం. అయితే ఆ టైంలో మరి వాళ్ళని నా నా స్నేహితుడు నాకు ఫోన్ చేసి నాతో అన్నటువంటి మాట ఏమిటంటే, అరే ఒలి, ఎక్కడైనా సీట్ రాలేదు కదా నీకు కూడా అన్నాడు. అవునరా, నాకు ఎక్కడ సీట్ రాలేదురా బాబు అని చెప్పాను. సరే ఒక పని చేయి, నీకు సీట్ రావాలి అంటే ఇక్కడికి రా నా దగ్గరికి, నీకు సీట్ వస్తుంది. మన ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర రెడ్డి కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంది, నీకు అక్కడ సీట్ వస్తుంది, నువ్వు రేపు రారా అన్నాడు. సరే అని చెప్పేసి నేను ఎంతో ఆశతో మరి ఆనందంతో అక్కడికి వెళ్ళాను. వెళ్తే 7 నిమిషాల్లో అండి దేవుని మహాకృపలో సీట్ రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రాలు కలిగి 7 నిమిషాల్లో. అది ఏ కాలేజ్ అంటే తెలుసా అండి? ఇంటర్మీడియట్ తప్పినా డిగ్రీ జాయిన్ కావచ్చు, డిగ్రీ తప్పినా పీజీ జాయిన్ కావచ్చు. మంచి కాలేజీ, దేవుడు నా కోసమే పెట్టేట్టుంది. రక్తం చేయం, అది ఊర్లో లేదు, ఊరు బయట ఉంది, వెలేసినట్టుగా. దేవునికి మహిమ కలుగును గాక. సేనా దయాలు పెట్టినట్టు ఊరు బయట ఉన్నట్టుగా ఆ కాలేజ్ ఊరు బయట ఉంది. అలాగా 7 నిమిషాల్లో నాకు సీట్ వచ్చిందండి. అలాగా దేవుని మహాకృపలో బిఎస్సి మ్యాథ్స్ చేరటానికి ప్రభు సహాయం చేశారు. ఆ బిఎస్సి మ్యాథ్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్ లో మరి సరిగ్గా కాలేజీకి వెళ్లకుండా, ప్రారంభంలో అయితే తండ్రి గారికి బాగానే చెప్పాను కదా చదువుకుంటానని, కానీ కాలేజీకి వెళ్లకుండా ఫస్ట్ ఇయర్ లో దేవుని మహాకృపలో 6 సబ్జెక్టులలో 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానండి. 9 నెలల్లో కాలేజీకి కనీసం 3 నెలలు కూడా వెళ్ళా. మా నాన్నగారికి చెప్పిన మాట ఏంటి? చదువుకుంటాను నాన్నగారు అని చెప్పాను. కానీ కుక్క వాంతి చేసుకున్నట్లుగా నా బ్రతుకు మరలా పాత రోత జీవితానికి వెళ్ళిపోయింది. సరిగ్గా చదువుకోలేకపోయాను. 6 సబ్జెక్టులలో 4 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను. 2 సబ్జెక్టులు పాస్ అయ్యాను. అది కూడా ఏంటి తెలుసా అండి? తెలుగు వచ్చిన వాడు ఎవరైనా సరే, అక్షరాలు తెలుగు వస్తే సాంస్క్రిట్ ఏమైనా ఉంటది, అది ఎవడు రాసినా పాస్ అవుతాడు ఆ సాంస్క్రిట్. రామా రామో రామహ అన్నట్లుగా. రెండోది IHC, ఇండియన్ లిటరేచర్ కల్చర్ అని 18 మార్కులకే పాస్. అది 17.5 వచ్చాయి. ఆ కరెక్షన్ చేసేవాడు ఎంత దరిద్ర పేపర్ నా బ్రతుకులో ఉండదు అన్నట్టుగా నన్ను పాస్ చేసి యోర్దాన్ దాటించినట్టుగా దాటించాడు. యేసు రక్తం చేయం. ఇక 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. ఏంటి ఆ సబ్జెక్టులు? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీషు. అసలు ఇంగ్లీష్ అంటే మనకు చాలా భయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మొత్తం ప్రోజు, పొయట్రీ, నానిటెల్ 3 స్టోరీలు చదువుకుంటా, ఆ 3 రాస్తా. ఏది ఇచ్చినా ఆ 3 రాస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వేరే రావు, అంత భయపడతా. కానీ మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. అలాగా ఫస్ట్ ఇయర్ అయిపోయింది.
దేవుని మహాకృపలో నాగార్జున యూనివర్సిటీ అండి, ఆ రోజుల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా సెకండ్ ఇయర్ చదవచ్చు, సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినా థర్డ్ ఇయర్ చదవచ్చు, థర్డ్ ఇయర్ ఫెయిల్ అయితే ఇంట్లో కూర్చోవచ్చు, చదవటం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా క్రమంలో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా సెకండ్ ఇయర్కి వచ్చాను. మా నాన్నగారు మంచి ట్యూషన్స్ కూడా పెట్టించారు. కానీ ట్యూషన్స్కి వెళ్తున్నా అని చెప్పాను కదా, మనం ట్యూషన్స్కి వెళ్ళాం కదా, మనంతా ఐటీ కోర్సు, ఇంట్లో తింటాం బయట తిరగటం, ఆ కోర్సులో ఉన్నాం. కాలేజీకి వెళ్ళే కోర్సు కాదు మన. మా నాన్నగారు సడన్ గా ఒక రోజు విజిటింగ్ చేయడానికి వచ్చారు మా కాలేజీకి. కాలేజీ అటెండర్ పేరు రవి. డబ్బులు ఇస్తా అటెండెన్స్ చేయించుకుంటా, కానీ కాలేజీలో ఉండను. చాలా మంచి ఉండండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు పట్టుకున్నాడు. అయితే ఒకరోజు మా నాన్నగారు వస్తే, కాలేజీకి వస్తే ఆ అటెండెన్స్ లో ప్రజెంట్ ఉంది, కానీ నేను లేను కాలేజీలో. అదేంటా బాబు అటెండెన్స్ లో ప్రజెంట్ ఉంది, ఆయన లేడంటే ఈ రోజు ఇదే పరిస్థితి అంటే లాస్ట్ అతనికి చివాట్లు పెట్టారు ఆ యొక్క సార్కి. దాని తర్వాత మళ్ళా చూస్తే దేవుని కృపలో, మహాకృపలో పరిశుద్ధాత్మ దేవుడు మరి మా నాన్నగారు ఆ యొక్క సార్ గారు చాలా భయంకరంగా మాట్లాడారు. ఏమని ఏంటని 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు, అలా మీరు చేస్తే ఎలాగండి, అలా చేయకూడదు కదా, అలా ఎలా చేశారు మీరు, మీ అబ్బాయికి మరి ట్యూషన్స్ పెట్టించలేదా, చెయ్యలేదా అని మాట్లాడినప్పుడు మరి మా నాన్నగారు చాలా ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి ఇంటికి వచ్చారు. ఫీల్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా మా నాన్నగారు వేదన పడ్డారు. ఇంటికి వచ్చేసారు. మా అమ్మమ్మ గారి దగ్గర ఉన్నాను అప్పుడు నేను. మా అమ్మమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మా నాన్నగారు కూడా వచ్చి అందరూ ఇంట్లో ఉన్నారు సమావేశం. నేను కాలేజీకి వెళ్ళి వచ్చేవాళ్ళలాగా నటించి సాయంత్రం 6:30కి ఇంటికి వచ్చాను. మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను. మా అమ్మమ్మ గారి పేరు షేక్ రంజాన్ బి. రంజాన్ పండుగ రోజు పుట్టిందని రంజాన్ బి అని పేరు పెట్టారు. ఒకవేళ బక్రీద్ పండుగ రోజు పుట్టింటే బక్రమ్మ అని పెట్టేవాళ్ళేమో, మాకు తెలియదు ఆ విషయం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అలాగే వెళ్తే మా అమ్మమ్మ కాలేజీకి వెళ్ళావరా అని అడిగింది. భలే అమ్మమ్మ, కాలేజీకి వెళ్ళాను, ట్యూషన్స్ కూడా వెళ్ళొచ్చాను, చాలా అలసిపోయాను, అన్నం పెట్టు తొందరగా అన్నాను. అవునా బాబు, చాలా సంతోషం, తిను నాన్న అని ఇంత అన్నం పెట్టింది. నేను కాలేజీకి వెళ్ళలేదు కానీ అందరూ చాలా కోపంగా చూస్తున్నారు. సడన్ గా మా నాన్నగారు నా దగ్గరకు వచ్చారు. మా నాన్నగారు నా దగ్గరకు వచ్చి కాలేజీకి వెళ్ళావా అని అడిగారు. వెళ్ళాను నాన్నగారు. ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చిందా? రాలేదు, ఇంకా వస్తుంది త్వరలో అన్నా. అవునా, బాగా రాసావా అని అడిగారు. రాశాను అన్నా. మరి 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినట్టు చెప్పారేంటి మీ ప్రిన్సిపల్ గారు అన్నారండి. అంతే, ఇక నా పని అవుట్. ప్రిన్సిపల్ గారు అలా చెప్పారా అన్నాను. అవును. తర్వాత ఇక అబద్ధం చెప్పడం కుదరలేదు. అవును నాన్నగారు, తప్పాను, 2 సబ్జెక్టులే పాస్ అయ్యాను, మిగతాదంతా పోగొట్టుకున్నానని చెప్పాను. మరి ఏమని చెప్పావు నువ్వు అన్నారు. చదువుకుంటానని చెప్పాను అన్న. మరి నువ్వు చేసిన పని ఏంటి? ఇక ఏం మాట్లాడలేకపోయాను. ఆ క్రమంలో మా అమ్మమ్మ, మా తాతయ్య గారు, మా అమ్మ ముగ్గురు వచ్చి మా నాన్నగారి మీద ఎదురుదాడి దిగారు. ఏమనంటే, వీడికి చదవద్దు అని చెప్తే చదవటానికి సాయం చేశాడు. చూశారుగా 6 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు, వీడికి వద్దని చెప్పానా అని. ఆ క్రమంలో మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు తిట్టుకుంటా ఉన్నారండి. తిట్టుకుంటా ఉంటే అప్పుడు నేను కోపంలో మా అమ్మగారు బాగా తిడతా ఉంటే మా అమ్మను కొట్టడం జరిగింది. చెంప మీద ఒక దెబ్బ కొట్టాను. అప్పుడు మా అమ్మ అంది, ఇటువంటి కొడుకు చస్తే బాగుండు, ఎందుకు పుట్టాడు నా కడుపులో అన్నట్లుగా మా అమ్మ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక మా నాన్నగారు కూడా, ఇక వద్దురా, మేము చదివించాం, నీ ఇష్టం, ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అన్నారు. అవసరమే లేదు, నేను చదువుకోను అని నేను చాలా మొండికేశానండి. చాలా మొండికేసినప్పుడు ఇక మా నాన్నగారు మా అమ్మగారు నా విషయంలో పట్టించుకోలేదు. ఇక మా అమ్మమ్మ దగ్గర ఉంటున్నాను కొత్తపేటలో. మా అమ్మమ్మ నాకు అన్నం పెడుతూ ఉండేది. రోజు అలా తిరగటం ప్రారంభించాను. చెడు స్నేహాలు బానిసైపోయాను. ఆ క్రమంలోనే అండి 96వ సంవత్సరంలో అలాగా స్నేహితులతో చెడు సావాసంలో తిరుగుతున్నటువంటి క్రమంలో తెలియకుండానే మరి ఏమైందో ఏమో తెలియదు కానీ నాలో ఒక చేతబడి శక్తుల యొక్క ప్రభావం నన్ను వెంటాడటం ప్రారంభించింది. అంటే అంటారు కదా, రోడ్డు మీద ఏదో తొక్కితే ఏదైనా ఆ గాలి పట్టిందో లేకపోతే ఏదైనా పట్టిందో అన్నట్లుగా రాత్రి అవుతుందంటే, చీకటి అవుతుందంటే భయపడుతూ ఉండేవాడిని అండి. చాలా భయపడుతూ ఉండేవాడిని. రాత్రి అవుతుందంటే, చీకటి అవుతుందంటే భయపడుతూ ఉండేవాడిని. ఆ భయముతో నేను చాలా చాలా వేదన పడిపోయానండి. ఆ భయం నుంచి ఎవరు నాకు విడుదలిస్తారు? ఆ భయం నుంచి ఎవరు నాకు తప్పిస్తారు? ఆ భయం నుంచి ఎవరు నన్ను కాపాడుతారు అని
ఎంత వేదన పడ్డానంటే అంత వేదన పడ్డాను. తిరగని దర్గా లేదు, తిరగని గుడి లేదు, తిరగని మసీదు లేదు. అన్ని స్థలాలకు వెళ్ళాను. కానీ ఎక్కడ కూడా నాకు ఆ భయం నుంచి విడుదల కలుగు చేసే వాళ్ళు ఎవరు నాకు దొరకలేదు. కానీ చర్చి దగ్గరికి వెళ్ళలేదు. చర్చి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే మహమ్మదీయ కుటుంబంలో పుట్టాను. అది మనకు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తక్కువ జాతికి దేవుడు, అంటరాని దేవుడు, అమెరికా దేవుడు అని అనుకుంటూ చర్చి దగ్గరికి నేను వెళ్ళలేదండి. అలాగా జరుగుతా ఉంది. రోజు రోజుకి చాలా నీరసం అయిపోతున్నాను. చాలా బలాన్ని కోల్పోతున్నాను. చాలా బలహీనమైపోతున్నాను. ఆ క్రమంలో మరి జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే, నాకు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. గొట్టిముక్కల కాంతారావు అని. ప్రాణ స్నేహితుడు ఉంటే అతన్ని చూడటానికి గుంటూరు నుంచి చిలకలూరిపేట మధ్యలో ఎడ్లపాడు అనే గ్రామం, అక్కడికి వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను డ్యూటీలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ గారు ఒక మాట ఏమన్నారంటే, అయ్యా మీ ఫ్రెండ్ డ్యూటీలో ఉన్నాడు గనుక, డ్యూటీలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్ ఇప్పుడు రాడు, 2 గంటలు టైం పడుతుంది గనుక నువ్వు ఇక్కడ ఒక బెంచ్ మీద టేబుల్ మీద కూర్చో అని చెప్పేసి నన్ను టేబుల్ మీద కూర్చోబెట్టారు. టేబుల్ మీద కూర్చోబెట్టినప్పుడు ఆయన సూపర్వైజర్ గారు నా దగ్గరకు వచ్చి నాతో అన్నటువంటి మాట ఏమిటంటే, ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా, నీ పేరు ఏంటి అని ఫస్ట్ అడిగారు. షేక్ నాజర్ వలి అన్నాను. ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా అని అడిగారు. నేనన్నాను, నేను చర్చికి వెళ్ళటం ఏంటి, మేము ముస్లిమ్స్, మేము చర్చికి ఎందుకు వెళ్తాము, మేము చర్చికి వెళ్ళాం, అది అసలు మాకు జరగదు, అయినా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను చాలా ఆయన మీద కోప్పడి ఆయన చాలా తిట్టానండి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఆయన నవ్వుతూ ఒక మాట కూడా అనకుండా వెళ్ళిపోయాడు. దాని తర్వాత నా స్నేహితుడు వచ్చాడు. నా స్నేహితుడు వచ్చిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత గుంటూరు వచ్చేసామండి. ఆ రాత్రి నిజంగా నా జీవితంలో ప్రభు చేసిన గొప్ప కార్యం. ఏ రోజు కూడా అన్ని సందర్భాలలో మసీదుకి వెళ్ళాను, నమాజ్ చదివాను, కానీ దేవుడు మాట్లాడతాడని నాకు ఎవరు చెప్పలేదు. కానీ ఆ రాత్రి పడుకున్నాను, మధ్యరాత్రి వేళ నేనే నేను జీవితంలో బాగు చేయగల దేవుడను, నేనే నేను బాగు చేయగల దేవుడని ఒక స్వరం వినపడుతుంది. నిజంగా నేను అనుకున్నాను, ఇదేంటి నేనే నేను బాగు చేయగల దేవుడను అని ఎవరో మాట్లాడుతున్నారని మా అమ్మమ్మ గారిని లేపాను. మా అమ్మమ్మ గారు నన్ను చూసి, ఏదో పీడకలు వచ్చి ఉంటుందిలే, పడుకో అన్నారు. తర్వాత మరలా నేనే నేను బాగు చేయగల దేవుడను అని అన్నప్పుడు ఆ టైంలో ఎవరో ఏదో మాట్లాడుతున్నారు అనుకొని మరలా అలాగే పడుకున్నానండి. దాని తర్వాత ఒక గంటకి మరలా మరొక అన్యస్వరం వినపడుతుంది. ఏమనంటే, నీ మతం ఏంటి, నీ జాతి ఏంటి, నీ కులం ఏంటి, యేసుప్రభు దగ్గరికి నువ్వు వెళ్తావా అన్నట్లుగా యేసయ్య గురించినటువంటి మాట నాకు మరలా ఆ సాతాను స్వరంతో చెప్పడం జరిగింది. ఛీ, ఇంత బ్రతికి యేసుప్రభు దగ్గరికి వెళ్ళటం ఏంటి, ఈసా మహమ్మద్ రసూల్లా సలాం సచ్చా ఖుదా హై, ఆయన కదా దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు, అక్కడికి వెళ్ళటం ఏంటి అని నేను అనుకున్నాను. ఆ క్రమంలో మరి ఇక అటువంటి యేసు ప్రభు గురించినటువంటి మాటలు వినకూడదు అని అనుకొని నేను వెళ్ళలేదండి. దాని తదుపరి 3 నెలలకండి నా స్థితి అంతా ఇంకా దారుణంగా మార్చబడింది. ఎంత దారుణంగా మార్చబడిందంటే, కనీసం నిలబడి నడవలేని, మాట్లాడలేని పరిస్థితి. నిలబడలేని, నడవలేని, మాట్లాడలేని పరిస్థితి అండి. అటువంటి స్థితిలో నేను ఉన్నప్పుడు నిజంగా చచ్చిపోతానేమో అనుకున్నాను. నిజంగా ఆ టైంలో చచ్చిపోతానేమో అనుకున్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంకల్పంలో ఉన్నాను గనక మరొక్కసారి నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి మా అమ్మమ్మ గారిని తీసుకొని నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. నా స్నేహితుడి దగ్గరికి వెళ్తే, నా స్నేహితుడు, నీకు దండం పెడతాను రా వలి, మా దగ్గరికి రావద్దు, ఎందుకు మా దగ్గరికి వచ్చావు, నీకున్నటువంటి ఆ జబ్బు మాకు కూడా వస్తుందేమో అని చెప్పి అన్నప్పుడు నేను చాలా ఏడ్చుకుంటూ నేను వెళ్తున్నప్పుడు నా స్నేహితుడు పరిగెత్తుకుంటూ నా వెనక నుంచి వచ్చాడండి. వచ్చి, ఒలి ఒక్క నిమిషం ఆగురా అన్నాడు. ఏంటి అన్నాను. ఇదిగో మొన్న 3 నెలల కిందట నీవు మా సూపర్వైజర్తో మాట్లాడావు కదా, ఆయన పేరు మరిదాస్. ఆ సూపర్వైజర్తో నేను, ఆ సూపర్వైజరు రోజు ప్రార్థన చేస్తున్నాడు, ఆ సూపర్వైజర్ పిలుస్తున్నాడు, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం, ప్రార్థన చేయించుకుందాం
అని చెప్పేసి ఆ సూపర్వైజర్ గారు దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ సూపర్వైజర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను చూసి అన్నమాట, ప్రైజ్ అలాడ్ అన్నాడు. నాకు ప్రైజ్ లాడ్ అంటే ఏంటో తెలియదు కదా. ఆ క్రమంలో ఆయన కూర్చొని కొన్ని నిమిషాలని చెప్పి నన్ను కూర్చోబెట్టి ప్రార్థన చేసుకుందాం అన్నారు. నేను అన్నాను, ప్రార్థన నాకు రాదు కదండి, నేను ముస్లింని కదా, నాకు ప్రార్థన రాదు కదండి, నేను ఎలా చేస్తాను ఈ ప్రార్థన అని నేను అన్నాను. అంటే అప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే, మేము ప్రార్థన చేస్తాము, మీరు కూర్చోండి అని అన్నారు. సరే అని చెప్పేసి నేను ఇలాగే కూర్చున్నానండి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన ప్రారంభించారంటే, దేవుని బిడ్డలారా, ఆకాశమును భూమిని సృష్టించినటువంటి యేసయ్య నా దేవా, గత 3 నెలలుగా ఈ వ్యక్తి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. చేతబడి శక్తులతో పీడించబడుతున్నాడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. అయ్యా, నువ్వు కనికరించకపోతే చనిపోతాడేమో అయ్యా, పరిశుద్ధాత్మను నువ్వు కనికరించయ్యా, నువ్వు మాట్లాడయ్యా, నువ్వు దర్శించయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. నేను నవ్వుకుంటూ ఉన్నాను. ఏమనంటే, దేవుడు కనికరిస్తాడా? దేవుడు మాట్లాడతాడా? ఎప్పుడు మాట్లాడలేదే. నేను నా మత సంబంధమైనటువంటి ఆరాధన చేసినప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు అని అనుకున్నాను. మరలా ఆ పాస్టర్ గారు, మరిదాస్ గారు నిలుమోకాల మీదకి వచ్చి, ప్రభువా కనికరించయ్యా, చేతబడి శక్తులతో పీడించబడుతున్నాడు, కనికరించయ్యా, చచ్చిపోతాడు ఏమోనయ్యా, దావీదు కుమారుడా కనికరించి తప్పిపోవద్దయ్యా అని భారంగా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తుంటే నాకు కూడా అనిపించింది, ఈయనేంటి నా గురించి ఇంత ఏడుస్తున్నాడు అని అనుకున్నాను. యేసు ప్రభు యోహాను సువార్త 2:24 వచ్చిన ప్రకారం ఆయన అందరిని ఎరిగినవాడు, హృదయ అంతర్యములు ఎరిగినవాడు గనుక ఆ క్రమంలో నిజంగా నా మనసును ఎరిగినవాడు, నా స్థితిని ఎరిగినవాడు ఆయన. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వరదాస్ గారు అంటున్న మాట ఏమిటంటే, ప్రభువా దర్శించు మాట్లాడు, దర్శించు మాట్లాడు. ఇదేంటి, మాట్లాడతాడా దేవుడు? దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడే అని అనుకున్నాను. కానీ ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంతర్యములు ఎరిగే దేవుడు. నేను అనుకున్నటువంటి నా మనసులో భావన, ఆయన సర్వంతర్యామి అయిన దేవుడు కనుక దేవుడు గుర్తించి ఆ మరదాస్ గారు ఇలా ప్రార్థన చేస్తూనే ఉన్నారండి, కన్నీళ్లు కారుస్తూ మోకాల మీద ఉండి. నిజముగా యేసు ప్రభు అంటే తెలియదు, పరిశుద్ధాత్మ ఉంది అనే సంగతి తెలియదు, అన్య భాషలు ఉన్నాయనే సంగతి తెలియదు, అసలు జీవం గల దేవుడి సంగతి ఏమీ తెలియదు. ఒక మహమ్మదీయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని ఆ భయంకరమైనటువంటి అనారోగ్య సమస్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ మరదాస్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు బలమైనటువంటి ఆయన అభిషేకాన్ని ఆ యొక్క దైవజనుడి మీదకి దేవుడు కుమ్మరించాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. కుమ్మరించి ఆయన భాషలు మాట్లాడటం ప్రారంభించారు. పరిశుద్ధాత్మ నామములో అన్ని భాషలు మాట్లాడటం ప్రారంభించారు. భాషలు మాట్లాడుతూ ప్రవచనాత్మ వచ్చేసింది. ఏమని? నా కుమారుడా నాజరువలి, నా కుమారుడా నాజరువలి, నా కుమారుడా నాజరువలి, ఇదిగో జగత్ పునాది వేవక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగిన వాడను నా కుమారుడా అని చెప్తూ, నా కుమారుడా నీ తల్లికి 7 సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోతే నీ తల్లి గర్భములో నా దాసుడి ప్రార్థన ద్వారా నీ తల్లి గర్భములో పిండముగా రూపించిన నీ దేవుడి యెహోవాను నేను నీతో మాట్లాడుతున్నాను నా కుమారుడా అని ప్రవచనం మాట్లాడటం జరిగిందండి. అలా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడుము నా కుమారుడు అని శిలువ దర్శనం. హాస్పిటల్ వేసుకొని కూర్చున్నటువంటి నేను, నాకు తెలియకుండానే నిలువు మోకాల మీదకి వచ్చి నా 2 చేతులు ఆకాశము తట్టెత్తి యేసయ్యా 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 అని ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఎప్పుడు? ఆ శిలువ దర్శనం కనపడ్డప్పుడు, ఆ శిలువలో ప్రభైనటువంటి యేసుక్రీస్తు రక్తము కారుస్తున్నప్పుడు, కింద ప్రవచనం పైన దర్శనం. ఏమని? నా కుమారుడా నీ కొరకు ఇదిగో రక్తం కార్చి ఉన్నాను, నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాను, నా రక్తాన్ని నువ్వు ప్రకటించాలి నా కుమారుడా, నీ కొరకే నేను చనిపోయి ఉన్నాను నా కుమారుడా అని పరిశుద్ధాత్మ దేవుడు దాసుడి ద్వారా ప్రవచనాత్మతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా నాకు తెలియకుండానే
నిలుమకాల మీదకి వెళ్ళిపోయి ఆకాశము తట్టు రెండు చేతులు ఎత్తి యేసయ్యా 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 అంటున్నప్పుడు ఆ యేసు ప్రభు శిలువ దర్శనంలో ఉన్నటువంటి ఆ శిలువలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ, ఆ రక్తపు ప్రభావం నా గుండెల్లో పడగానే అప్పుడు వరకు పట్టి పీడిస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క భయపడే ఆత్మ యొక్క ప్రభావం ఒక్క సెకనులో నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తొలగించాడండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషపడి ఆనందపడి ఎంతగానో ప్రభును 2 గంటల పాటు తల్లి గర్భంలో నుంచి ఒక పిండం, ఒక బాబు కానీ ఒక పిల్లవ కానీ జన్మించినప్పుడు ఎలా ఏడుస్తారో అలా ఏడ్చారు. యేసయ్యా యేసయ్యా అనుకో. ఆ రోజు ప్రభు అలాగ నన్ను దర్శించడం జరిగింది. అలా దర్శించిన తర్వాత యేసు ప్రభు ఎవరు అని తెలుసుకోవడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే ఆయన్ని గుర్తెరిగారు. 1997 మార్చి 4వ తారీఖున హోసన్నా గోరంట్ల గుడారాల పండుగ అని అక్కడ పండుగ జరుగుతుంటే ప్రార్థనలో అక్కడికి వెళ్ళాను. ఆ గురువారం సాయంత్రం 7:30 గంటలప్పుడు యేసన్న గారు పాట పాడుతున్నారు. కలవరపడిన కొండల వైపు అనే పాట. ఆ పాటలో సకలము చేయగల నీ వైపే నేను కన్నులెత్తి చూచెదను. ఆ పాట, ఆ పదము నన్ను పట్టింది. ప్రభువా కోల్పోయినా చదివిస్తావా అని అడిగాను. ప్రభు ఇస్తానని చెప్పాను. ఆ క్రమంలోనే దేవుని మహాకృపలో డిగ్రీ 6 సబ్జెక్టులలో 4 సబ్జెక్టులు ఫెయిల్ అయిన నేను దేవుని తెలుసుకున్న తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి సహాయం చేశారండి దేవుడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. 9530270009 నా డిగ్రీ నెంబర్. దాని తర్వాత బీఈడి చేశాను. దాని తర్వాత ఎంఎస్సి చేశాను. ఏ హైదరాబాద్ లో అయితే టీ కప్పులు గడుపుకున్నానో అదే హైదరాబాద్ లో 12 సంవత్సరాలు హెడ్ ఆఫ్ ది మ్యాథ్స్ డిపార్ట్మెంట్ గా, మ్యాథ్స్ టీచర్ గా, అలాగే స్కూల్లో అలాగే కాలేజీలో లెక్చరర్ గా పార్ట్ టైం గా చేయడానికి ప్రభు సహాయం చేశారు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మా నాన్నగారు నన్ను వెలేశారు. మా కులంలో చెడబుట్టావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. వెళ్ళిపోయినప్పుడు నేనే హాస్టల్లో ఉంటూ రూమ్ తీసుకొని చదువుకుంటూ ఆ క్రమంలో ప్రభువును గుర్తెరుగుతూ సంఘంలో సభ్యుడిగా మార్చబడి యేసన్న గారు నా ఆత్మీయ తండ్రి గారు వసన మిస్ట్రీలో రక్షణ తీసుకున్నానండి. అలాగా ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నటువంటి నా బ్రతుకు అలాగా ప్రభువును వెంబడిస్తూ ఉన్నాను. ఆ డిగ్రీ కాలేజీలో ఆ యొక్క యవనస్తుల్లో ఉన్నప్పుడే 45 మందిని ప్రభు వైపు తిప్పడానికి ప్రభు సహాయం చేశారు. ఆ దినాలలో యూత్ లీడర్ గా ఉంటూ ప్రభు వరకు తిరుగుతూ, అయితే ఇంకా చాలా సాక్ష్యం ఉంది, కానీ సమయం మనకు కొద్దిగా ఉంది కనుక ప్రభు చిత్తమైతే మరొకసారి ఇలా కలుసుకుంటాను. మరొక విషయం ఏమిటంటే ప్రాముఖ్యంగా మరి ఆ క్రమంలో మా నాన్నగారు మరి ఒక రోజున నీవు ఇలాగ యేసు ప్రభు నమ్ముకుంటూ ఇలాగ ఉంటే అది క్రమం కాదు అని నేను ఎలగొట్టిన తర్వాత ఒకసారి మా నాన్నగారు వచ్చి నాతో మాట్లాడారు. ఇప్పటికైనా ఇచ్చిపెడతావా అంటే, లేదు నాన్నగారు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు ఆయన అప్పుడు కూడా నన్ను నమ్మలేదు. దాని తర్వాత నాకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి సహోదరితో వివాహం చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఆమె పేరు సోమంచి వెంకట నాగ సీతాదేవి, బ్రాహ్మణుని కనబట్టాడు. అయితే ఈ ఘనమైనటువంటి సేవకు నేను ఎలా వచ్చానో చెప్తాను. మాకు ఒక కుమారుడు పుట్టాడండి. అతని పేరు ఎబ్బేజు. అయితే మా నాన్నగారు ముసల్మాన్ पैदाश पैदा होके ఎబ్బేజ్ बोल के नाम कैसा रखता, ఆ పేరు ఎట్లా పెడతావురా, నా మనవడికి షేక్ యాసీన్ అని పేరు పెట్టుకుంటా అని చెప్పాడు. సరే అన్నాను. సున్నతి చేయించాలి అన్నాడు. నేను అన్నాను సున్నతి చేయకూడదు, అది ఆచారము అంటే ఒప్పుకోలేదు. తాత నేను మాట్లాడంటారా అన్నాడు. అయినా నేను ఒప్పుకోలేదండి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత సున్నతి ఏంటని 98 జనవరి 1వ తారీఖున నేను బాప్తిసం తీసుకున్నాను. షేక్ నాజర్వలిగా ఉన్నటువంటి నన్ను యేసన్న గారు లాజరస్ అని పేరు పెట్టారు. అలాగే ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నాను. 2012 వరకు మరి హైదరాబాద్ లో ప్రైవేట్ స్కూళ్ళలో ఉద్యోగం చేసుకుంటూ చిలకలు కూడా హోసన్నా ఫెయిత్ హోమ్ లో మరి సండే స్కూల్ యూత్ మీటింగ్ టీచర్ గా ఉంటూ, దాని తర్వాత 2008 సంవత్సరం నుంచి ది పెంతెకోస్త్ మిషన్ లో కూడా విశ్వాసిగా సండే స్కూల్ టీచర్ కొనసాగుతూ ఉన్నాను. ఈ ఘనమైనటువంటి సేవకు నేను రాలేదండి. అయితే పలు సందర్భాల్లో పరిశుద్ధాత్మలు మాట్లాడుతున్నాను నువ్వు సేవ చేయాలి అని. సేవ అంటే చావు అని పరిశుద్ధులు భక్తులు చెప్పారు కనుక ఈ సేవ నేను చేయలేను, నా వల్ల కాదని నేను సేవ చేయలేదు. ఆ క్రమంలోనే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు గనక ఒక దినాన మరి మా అమ్మగారికి 2012 ఏప్రిల్ 1వ తారీఖు బ్రెయిన్ లో ఫిట్స్ వచ్చాయి మా అమ్మగారికి. ఆ బ్రెయిన్ లో ఫిట్స్ వచ్చినప్పుడు డాక్టర్లు చేయి విడిచిపెట్టారు.
గుంటూరులో అన్ని డాక్టర్లు ఎవరు చచ్చిపోతుందామని చెప్పి తీసుకోలేదండి. చివరికి సెంట్ జోసెఫ్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వారు మా అమ్మగారిని అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకుని ఉదయకాలం నన్ను పిలిచారు. ఆ పేషెంట్ మీకు ఏమవుతుందయ్యా అంటే, మా అమ్మగారండి అని చెప్పాను. మా అమ్మగారండి అని చెప్తే, సరే ఆమె చనిపోతుంది, సోడియం లెవెల్స్ పడిపోయాయి, కోమాలోకి వెళ్ళిపోయింది అని చెప్పారండి. నాకు ఆశ్చర్యం అనిపించింది, బాగా బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. ఆ టైంలో అక్కడ హాస్పిటల్లోనే ఒక సిలువ వేసినటువంటి బొమ్మ ఉంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మోకరించి, ప్రభా మా అమ్మ చనిపోతుందంట, నేను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తానని చెప్పావు కదా, మా అమ్మని కాపాడు అని ప్రార్థన చేస్తున్నానండి. యేసు ప్రభు ఎవరంటే హృదయ అంతర్యాలు ఎరిగిన దేవుడు, మాట్లాడే దేవుడు ఆయన. అప్పుడు ఆయన నాతో ఆత్మలో ఒక స్వరం ఏమని పెడుతుందంటే, మీ అమ్మ నీకు కావాలి అంటే నాకు నువ్వు కావాలి, నా పరిచయం నువ్వు చేయాలి, నా కొరకు నువ్వు బ్రతకాలి, నా కొరకు నువ్వు జీవించాలి అన్నప్పుడు, సరే ప్రభా మమ్మల్ని బ్రతికించండి, నేను ఖచ్చితంగా నీ సేవ చేస్తాను ప్రభు అనుకున్నాను. దేవుని మహాకృపలో 7 రోజులు కోమాలో ఉన్నటువంటి నా తల్లి ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా నా తల్లి కోమాల నుంచి 7 రోజులు చచ్చిపోతున్న డాక్టర్లు చెప్పారు. బెడ్ నెంబర్ 5 షేక్ బీబీజాన్ మా అమ్మగారి పేరు. 7వ రోజు సాయంత్రం సరిగ్గా 5:30 గంటలకి మా అమ్మ బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలా మా అమ్మ బ్రతికింది. ఆ తర్వాత నేను తీర్మానం చేసుకున్నాను కదా, ప్రభా మమ్మల్ని బ్రతికిస్తే సేవ చేస్తానని. ఎక్కడికి సేవకి వెళ్ళాలో తెలియదు. అప్పుడు 10 రోజులు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు 6వ రోజు జైరాబాద్ పట్టణం అని చెప్పి దేవుడు మాట్లాడారు. అలాగా జైరాబాద్ పట్టణానికి సేవకు రావడానికి ప్రభు సహాయం చేశారు. ఆ క్రమంలో జైరాబాద్ లో సేవ ప్రారంభించడం జరిగింది. ఆ క్రమంలో ఆ సేవలో కొనసాగుతూ బెరాక ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ అని సేవ చేయడానికి ప్రభు సహాయం చేశారు. అలా సేవలో కొనసాగుతూ ఉండగా ఆ క్రమంలో 2014లో ఆత్మీయ తల్లి నాయకురాలు బేబమ్మ తల్లి గారి ద్వారా పరిచయం అవ్వడం జరిగింది. శారమ్మ తల్లి గారి ద్వారా అమ్మగారు పరిచయం అయిన తర్వాత ఇక అమ్మగారు ప్రార్థన చేసి మాకు జైరాబాద్ పట్టణంలో మరి ఒక ప్రేయర్ సెల్ ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఆ ప్రేయర్ సెల్ ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపారు. 5వ గురువారం అమ్మగారు వస్తారు. వచ్చినప్పుడు ఆ క్రమంలోనే మరి ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేశారు. అమ్మగారి ద్వారా మరి ఆ పరిచర్య కట్టబట్టడానికి దేవుడు కృప చూపారు. ఆ క్రమంలోనే సేవలో కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాను. నిజంగా ఒక్క అడుగు ఆయన వైపు వేస్తే 100 అడుగులు నా వైపు వేస్తాడన్నట్లుగా, నిజంగా ఏ తండ్రి అయితే నీ దగ్గరికి రానున్నాడో ఆ తండ్రి 2015వ సంవత్సరం జూలై 17వ తారీఖున నా చేతులతోనే ఆ తండ్రికి నేను బాప్తిసం ఇచ్చానండి. దేవునికి స్తోత్రం గాక. మా అమ్మ షేక్ బీబీజాన్ కృపామణిగా మార్చబడింది. మా నాన్నగారు షేక్ ఖాన్ సాహిబ్ షాలేవరాజుగా మార్చబడ్డారు. మా తమ్ముడు షేక్ మహమ్మద్ రసూల్ విక్టర్ పాల్ గా మార్చబడ్డారు. మా తమ్ముడు కుటుంబం, నా కుటుంబం ఇద్దరం దేవుని గుర్తెరిగాం. అలాగా ఈ ఘనమైన సేవలో కొనసాగుతూ ఉన్నాను. తినటానికి కూడా తిండి లేనటువంటి జీవితం, ఎంతో భయంకరముగా మా యొక్క వంశము ద్వారా, మా యొక్క కులాల ద్వారా, అనేక మంది పేష్మాముల ద్వారా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా కలిగినటువంటి యేసయ్యను ఈ రోజు వరకు విడిచిపెట్టకుండా ప్రభు కృపలో కొనసాగుతున్నాను. నిజంగా అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో కూడా ఆలోచన చేసినప్పుడు ఎంతో మంది జ్ఞానవేత్తలు, తత్వవేత్తలు ఉన్నారు. కానీ వాళ్ళెవరికి లేని ధన్యతని కృపను ప్రభు నాకు ఇచ్చారు. యేసు ప్రభు అనటానికి కూడా అర్హత లేనటువంటి జీవితం నా జీవితం. కానీ ఇంత మహిమకరమైనటువంటి జీవితాన్ని, ఇంత రక్షణతో కూడినటువంటి ఈ బ్రతుకును ప్రభు నాకు ఇచ్చారు. ప్లాట్ఫామ్ లో టీ కప్పులు కడిగినటువంటి బ్రతుకును, హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో పడుకున్న బ్రతుకును, చేతబడి శక్తులతో పీడించబడుతున్నటువంటి బ్రతుకును ఒక్క దర్శనం ఇచ్చి ప్రవచనంతో మాట్లాడి ప్రభు నిజంగా. తర్వాత మా అమ్మగారిని నేను అడిగాను, అమ్మా నిజమేనా 7 సంవత్సరాల వరకు నీకు పిల్లలు పుట్టలేదా అంటే, మా అమ్మ అన్నమాట, మీ నాన్నగారి యొక్క ఫ్రెండ్ తిమోతి గారు ఉన్నారా, ఆయన ఒక రోజు ఇలా రోడ్డుతో వెళ్తుంటే నేను ప్రార్థన చేయించుకున్నాను, ఎవరైతే ఏమిటి పిల్లలు కలగాలి, 7 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరని. ఆ క్రమంలోనే ప్రార్థన చేయించుకున్నప్పుడు అదే సంవత్సరంలో, అదే నెలలో నేను కన్సీవ్ అయ్యాను. నువ్వు పుట్టావు. పుట్టినప్పుడు కూడా కుగ్లేర్ హాస్పిటల్ గుంటూరులో ఫాదర్లో నీకు ప్రార్థన చేశారు అని చెప్పినప్పుడు నిజంగా నా దేవుడు నన్ను ఎంత జ్ఞాపకం చేసుకున్నాను. నా కృప కలిగిన తండ్రి, ఆయన మనసులో, ఆయన సంకల్పంలో నేను ఉన్నానని నేను ఎంతగానో ఆశ్చర్యపడ్డాను, ఎంతగానో ఆనందించానండి. ఆయన ప్రేమ,
అపరితమైనది. అలాగా దేవుడు నా జీవితంలో ఆయన కృపను, ఆయన కనికరాన్ని, ఆయన మహిమను, ఆయన ప్రత్యక్షతను ఆయన విడుదల చేశారు. ఆ క్రమంలోనే దేవుడి మహాకృపలో బెరాకా ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ అని ఒక పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేశారు. రీసెంట్ గా మందిరం కట్టుకోవడానికి కూడా ప్రభు మరి సహాయం చేశారు. దేవుడికి చాలా వందనాలు. కనుక మరి చాలా ఇలాగా కాన్ఫరెన్స్ కాల్, ఇలాగా జూమ్ లో మరి మిమ్మల్ని అందరినీ కలవటానికి ప్రభు కృప చూపారు. నిజంగా నిన్ననే 5వ గురువారం అమ్మగారు వచ్చి కూడా ప్రార్థన చేసి వెళ్ళారు. కనుక దేవుని బిడ్డలారా, ఒకే ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా, యేసయ్యని కలిగి ఉంటే దానికి మించినటువంటి ఆనందం, సంతోషం మరొకటి ఉండదండి. ఆ సంతోషం, ఆ ఆనందం ప్రభు నాకు ఇచ్చారు. అన్ని శ్రమలలో, అన్ని నిందల్లో, అవమానాల్లో కూడా నేను నీకు తోడే ఉన్నాను గనక భయపడకము, ఏ హాని చేటుకు ఎవరు నీ యొద్దకు రాడు అన్నట్లుగా ప్రతి సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, ఆయన కృపను, ఆయన బలమునిస్తూ, ఆయన అభిషేకాన్ని ఇస్తూ ఇలాగ మన సేవలో తీసుకుని వెళ్తున్నారు. ఆయా క్రమాల్లో మహిమకరంగా ప్రభునామంలో వాడబెట్టడానికి, ఆయన వాక్యం ప్రకటించడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి, కనపరచడానికి ప్రభు కృప చూపుతూ వచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక ఇంకా ఆయన దగ్గరికి రాకుండా, ఆయన రక్తంతో కడగబడకుండా, ఆయన ఎవరో అమెరికా దేవుడు, 2 అక్షరాల దేవుడు, 3 అక్షరాల దేవుడు అనుకున్నాను. కాదు, అమెరికా దేవుడు 2 అక్షరాల దేవుడు. ఆయన ఈసా రుహల్లా అనగా ఆత్మస్వరూపి, ఈసా కలహతుల్లా వాక్యమై ఉన్న దేవుడు, ఈసా ఉల్ అల్ హక్ అంటే యేసు దేవుని సత్యవాక్. ఈ ప్రపంచంలో సత్యవాకు యేసు ప్రభు వారు ఒక్కరే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన వారు ఈ లోకంలో ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారు ఒక్కరే. కనుక ఆయన ప్రత్యేకత కలిగిన దేవుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు, జన్మలో పరిశుద్ధత, మరణంలో పరిశుద్ధత, పునరుద్ధానంలో పరిశుద్ధత, అంత పరిశుద్ధత కలిగిన దేవుణ్ణి నిజముగా మనం ఆరాధిస్తున్నామంటే, మనం కలిగి ఉన్నామంటే మనంతటి ధన్యత ఈ ప్రపంచంలో మరొకటి లేనే లేదండి. దేవునికి మహిమ కలిగిన దాక. కనుక మరి నాకు మా భార్య, ఒక బాబు కీబోర్డ్ ప్లేయర్ అండి. వారి పాస్టమ్ గారు నాతో పాటు సేవలో సహకరిస్తూ మరి ఈ సేవను ముందుకు తీసుకుని వెళ్తున్నారు. నాకు ఆత్మీయ తల్లి నాయకురాలు బేబమ్మ గారి యొక్క ప్రార్థన పునాది మీద మరి అపోస్తుల ఉపదేశం, అపోస్తుల యొక్క సావాసంలో ఈ పరిచర్య కట్టబడుతుంది. కనుక మా ప్రేయర్, మా మినిస్ట్రీ కోసం మా కొరకు ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో కూడా మమ్మల్ని ఎత్తిపట్టండి. నిజంగా ఇలాగా సాల్మన్ కరుణాకర్ అన్నగారి ద్వారా మరి రత్నక్క గారు చెప్పారు. నిజంగా అన్నగారి పరిచయం చేశారు. చాలా వందనాలు. నిజంగా ఇలాగా మరి జూమ్ లో ఇలాగ నేను మాట్లాడుతానని నాకు కల్లో కొన్ని అనుకోలేదండి. నాకు అసలు దీని గురించి కూడా నాకు నెట్వర్క్ కూడా తెలియదు. కానీ ఇది దైవ చిత్తం, దేవుని మహాకృప. మరి అలాగే మరి చాలా వందనాలండి, చాలా వందనాలు. ప్రదర్శన చేస్తే వాళ్ళ అక్కగారు కూడా లైన్ లో ఉండొచ్చు. అక్కగారు కూడా మాకు పరిచయం. చాలా వందనాలు అక్కగారికి కూడా, తల్లి గారికి కూడా. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మా ప్రార్థన, మా యొక్క పరిచయం కొరకు ప్రార్థన చేయండి. మీ అడిగిన ప్రార్థనలో మమ్మల్ని ఎత్తిపట్టండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. Amen. Hallelujah. Praise the Lord. Amen. Lord. Amen. Praise the Amen. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. అయ్యా సాక్ష్యము. అయితే మీకు ఇప్పుడు ఎన్ని ఆరాధనలు అక్కడ జరుగుతున్నాయి పాస్టర్ గారు మీకు చర్చిలో ఇప్పుడు? చర్చిలో ప్రస్తుతానికి అయ్యగారు ఇప్పుడైతే ఈ కోవిడ్ వల్ల ఒక ఆరాధన జరుగుతుంది. ఇంకొక చోట అమరావతి కళను, మురంగపల్లి అని చెప్పి మరి 2 స్థలాల్లో ఆరాధన ఉంది అయ్యగారు. మొత్తం 3 స్థలాల్లో ఆరాధన అయ్యగారు. వెరీ గుడ్, వెరీ గుడ్ పాస్టర్ గారు. సిస్టర్ గారిని కూడా మాకు ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను. పాస్టర్ గారు, సలోమి 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 అయ్యా చూపిస్తాను, పిలుస్తున్నా, వస్తుంది. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. మంచి సాక్ష్యాన్ని విన్నాం మేము. మరి ఇవాళ పాట పాడుకునే విధానంగా మరి మనము ఎన్నోసార్లు ఒక్కొక్కసారి మనం వెతకకుండానే దేవుడు మనల్ని వెతికి రక్షించుకునే దేవుడు. మరి మీ మా పాస్టర్ గారు వచ్చారండి. మా పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. కనబడుతుందమ్మా? ఫేస్ కనబడట్లేదు. కూర్చోవాలి. కుర్చీ తెచ్చుకో, కుర్చీ. చెప్పండి సిస్టర్ గారు. అదే అంటే
మనం వెతకకుండానే మరి దేవుడు మనల్ని వెతికి రక్షించుకునే అవును. దేవుడు. మరి మీ మీ అవునండి. మీ జీవితంలో మరి దేవుడు అట్లా వెతికి అట్లా అవును. రక్షించుకునే దేవుడు. మరి అసలు అనాది ఎవరు? కాలంలో దేవుని సంకల్పం ఉంటుంది. మనం ఎంత తిరిగి దేవునికి ఇష్టం లేని జీవితంలో ఎళ్ళినప్పటికిని దేవుడు ఎట్లా రక్షించుకొని నిలబెట్టుకుంటాడు కదా! మన బలం ఏమి లేదు కానీ ఆయన బలంతోని దేవుడు అలా నిలబెట్టుకుంటాడు. దేవునికి అవునండి. వందనాలు. అది మా పాస్టర్ గారు. ఇంకా కనిపించట్లేదండి పాస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సలోమి సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. కనబడుతుందా? ఇప్పుడు కనిపిస్తున్నారు. ప్రైజ్ కనిపిస్తున్నారు లార్డ్ చెప్పు. బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. Diamond converted. ఓకే. వెరీ గుడ్. సో పాస్టర్ గారు మీరు ఎక్కడైతే కోల్పోయారో అక్కడే మరలా చదివి మ్యారేజ్ అయిన తర్వాత అవునయ్య. చదివారు. మ్యారేజ్ అయిన తర్వాత అవునయ్య గారు. చదువుకున్నారా? అవును. మ్యారేజ్ అయిన తర్వాత బీడీ చేశా. మ్యారేజ్ అయిన తర్వాత పీజీ చేశాను. హ్మ్. మా పాస్టమ్మ గారు BA MLSC మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. ఓకే. డ్రెస్ మేకింగ్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ అండ్ TTC పాలిటెక్నిక్ అయ్యారు. ఓకే. వెరీ గుడ్. అన్ని విడిచిపెట్టి దేవుడి సేవకు వచ్చింది. యేసు రక్తం చేయి. ఓకే. వెరీ అయ్యా. గుడ్. యాహ్! సో మీరు అయ్యా. మీ ప్రతి మాటలో కూడా యేసు రక్తాన్ని అవునయ్య గారు. మాకు పట్టుకున్నారు. మా తల్లి బేబమ్మ గారు మాకు నేర్పించిన క్రమం అది. Yes. యేసు రక్తం అనే మాట ఉచ్చరిస్తే అది గొప్ప జయమని. ప్రైజ్ ది లార్డ్. అయ్యా. సో మరి మా బ్రదర్స్ ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ సిస్టర్స్ అయ్యా. కూడా మరి మీకు హలో చెప్తారు, మాట్లాడతారు, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతారు. మరి కొంతమందికి పరిచయం చేయాలని ఆశ ఉంది. ముస్లిం అయ్యా. వ్యక్తులతో మన ప్రభువుని ఎలా చెప్పాలనేటువంటి ఆశ కూడా ఉంది కొంతమందికి. అయ్యా. సో మరి మా బ్రదర్స్ ఏదన్నా ప్రశ్నలు ఉన్నా కూడా మరి ఈ సమయంలో మరి బ్రదర్ ని అడుగుదాము. ప్లస్ ఇంకా అయ్యా. ఏదైనా కనుక్కోవాలనుకుంటే కూడా కనుక్కుందాం మనం. అడగండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. మొన్న ఏజీ చర్చిలో 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ లో మీతో పాటు నేను కూడా ఉన్నాను బ్రదర్. అవునమ్మా, దేవునికి స్తోత్రం. ప్రభుదాస్ గారు లాస్ట్ అల్లుడు వినయ్ మా కజిన్ కొడుకు అనమాట. తర్వాత బేబమ్మ ప్రేయర్ లో మీరు ఆఖరి మెసేజ్ అసలు నా పక్క నుండి ఇస్తుంటే నాకు రైలు పరిగెత్తినట్టుంటే నా గుండెల్లో. బేబమ్మ టీం మెంబర్ టీమ్ లో అదే అక్కడ బేబమ్మ టీమ్ లోకి వస్తాను బ్రదర్. సో ఈ విధంగా మీతో నిజం అంటే నేను మీరావల్లి పేరు మర్చిపోయి మీరావల్లి అనుకున్నాను. ఇదైంది. దేవుడికి చాలా మీ సాక్ష్యము మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది. వాయిస్ లోనే ఉంది బ్రదర్. ఆత్మల్ని ఆకట్టుకునే దేవుడు కృపించాడు మీకు. ఆయన కృపమ్మా. అవునమ్మా బ్రదర్. అమ్మా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు సురేష్. అయ్యగారు చెప్పండి అయ్యా. చాలా మంచి సాక్ష్యం చెప్పారు. అయితే నేను అనుకున్నాను ముస్లిం అంటే మీరు ఖురాన్ చదివి అందులో నుంచి యేసుక్రీస్తు తెలుసుకున్నారేమో అని ముందు అనుకున్నాను. అయ్యా. కానీ అలాంటిది మీరు చెప్పలేదు. లేదు, చదవలేదండి. ఖురాన్ జనరల్ గా తెలుగు ఖురాన్ చదివాను, కానీ యేసు ప్రభు వారు దేవుడు అనే సంగతి ఆ ఖురాన్ లో రాయబడి ఉంది, కానీ అప్పుడు మాకంత తెలియదు, అవగాహన లేదండి అయ్యగారు. యేసు ప్రభును తెలుసుకున్న తర్వాత చదివాను ఖురాను ఇంకా బాగా అద్భుతమైన రీతిలో. అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో ఉన్నది యేసు ప్రభు గురించినటువంటి మాట. సురా 19వ అధ్యాయం 48వ వచనంలో యేసు ప్రభు పరమ పవిత్రుడని, మరియమ్మకు పుడతారని ఉంది. అలాగే ఖురాన్ గ్రంథంలో పలు సందర్భాల్లో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే అలాంటి కొంచెం డీటెయిల్ అంటే ఇందాక బ్రదర్ చెప్పారు కదా, నేను కూడా ఒక ఆలోచనలో ఉన్నాను. దానికి అంటే హిందూ గ్రంథాల్లో హిందువులు మన దగ్గరకు వచ్చి ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు మనం ఎలాగ చేయాలి, అలాగే ముస్లింస్ ఎవరైనా వచ్చినప్పుడు మనం ఎలాగా అంటే జనరల్ గా అడుగుతారు కదా కొన్ని క్వశ్చన్లు, వాళ్ళకి అడుగుతారు. అయితే యాక్చువల్ గా అయ్యగారు నన్ను కూడా చాలా మంది క్వశ్చన్స్ వేశారు. ఏమని అంటారంటే ఓ ఏక్ నబీ హే ఏక్ నబీ హే అంటే ఆయన ఒక ప్రవక్త ఈయన ఒక ప్రవక్త అంటారు. ఇద్దరు ప్రవక్తలే, ఇద్దరు సమానము అంటారు. ఓకే, ఇద్దరు సమానమే అన్నారు. ఓకే, అయితే నేను ఒకటే ఒక ప్రశ్న వేశాను అయ్యగారు. ఇప్పుడు
ఖురాన్ గ్రంథాన్ని మహమ్మద్ ప్రవక్త అయ్య గారు రాశారు అని మన భక్తులు, మన పరిశుద్ధులు, మన యొక్క సోదరులు చెప్తారు. చాలా సంతోషం. అయితే మహమ్మద్ ప్రవక్త గారు, యేసు ప్రభు వారు ఇద్దరు ప్రవక్తలే, ఇద్దరు సమానమే అని అంటారు కదా. నేను ఒక ప్రశ్న వేశాను. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ప్రపంచంలో ప్రతి వారు, ప్రవక్తలు అనబడిన వారు, తత్వవేత్తలు, జ్ఞానవేత్తలు, ప్రతి వారు కూడా తల్లిదండ్రుల కలయికతో పుట్టిన వారే గాని తండ్రి లేకుండా పుట్టిన వారు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది యేసు ప్రభు వారు ఒక్కరేనండి. పరిశుద్ధాత్మతో జన్మించి పరిశుద్ధంగా పుట్టినటువంటి వ్యక్తి యేసు ప్రభు వారు ఒక్కరే. అలాంటప్పుడు ఆయన జన్మ తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ జన్మ గనుక ఇప్పుడు ఇద్దరు ఒకటి అవుతారా అని నేను ప్రశ్న వేశాను. కాదు కదా, కాదు కదా గారు. జన్మలో వ్యత్యాసం ఉంది. మీకు కొంచెం వ్యత్యాసం చెప్తాను, 5 నిమిషాలు వినండి. జన్మలో వ్యత్యాసం ఉంది. ఏంటి ఆ వ్యత్యాసం? నేనైనా మీరైనా ప్రపంచంలో దేవతలు, దేవుళ్ళు అని ఆరాధిస్తూ పిలవబడిన ప్రతి వ్యక్తి కూడా తల్లిదండ్రుల కలయికతో పుట్టిన వారే గాని ప్రపంచంలో పరిశుద్ధాత్మతో జన్మించిన ఏకైక సుచరిత్ర కలిగిన సుగుణాల సంపన్నుడు ఎవరయ్యా అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన ఒక్కడే, తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ శక్తితో జన్మించినటువంటి దేవుడు. అందుకే ఆయన ఏమన్నారు ఒక మాట, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పారు. నేను పరిశుద్ధత కలిగిన దేవుడను అని ఎవరు చెప్పాడు? ఏ గ్రంథంలో చెప్పారు? ఎవరు చెప్పగలిగారు? ఎందుకు చెప్పలేదంటే ఎవరు లేరు గనక చెప్పలేదు. ఈయన ఉన్నాడు గనక ఈయన చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయ్యా ఆమేన్. అయ్యా ఇంకోటి రెండో విషయం అయ్య గారు, రెండో తేడా ఏమిటంటే, ఆ రెండో తేడా యేసు ప్రభువు వారు ఒక మాట అన్నారు. ఏమనంటే, మోహపు చూపు చూస్తేనే తప్పు, అది పాపం, వ్యభిచారం అన్నారు. అయితే మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఆరాధించుడు భక్తులు కానీ లేకపోతే మరొకరు కానీ మరి 12 నుంచి 22 వరకు పెళ్లిళ్ళు చేసుకోవటం జరిగింది. మరి దేవుడు అనే వ్యక్తికి కామ క్రోధ మతవత్సరాలు లేనివాడు దేవుడు. ఒక వ్యక్తిని మోహ చూపు చూస్తేనే వ్యభిచారం అన్నటువంటి మన దేవుడు మరి ఈ రోజున అంతటి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా దేవుడు అని పిలవడానికి అర్హత ఉంటుందా? ఉండదు కదా అయ్యా. అయ్యగారు మూడోది, ముష్కరులను చంపండి అని గత గ్రంథాలలో రాయబడింది. 4వ అధ్యాయం 3వ వచనంలో. నేను ఒకప్పుడు ఆరాధించిన గ్రంథంలో ముష్కరులను చంపండి అంటే అర్థం ఏంటి? ఆయనను ఎవరైతే విశ్వసించారో, ఆయన ఎవరైతే నమ్ముకోరో వాళ్ళని చంపేసేయండి అంటున్నాడు. కానీ యేసుప్రభువు వారు ఏమన్నాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు నేను వచ్చాను అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యత్యాసమా కాదా అయ్యారు? అవునండి. కనుక అలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి అయ్యా. మరి అలాగ తెలుసుకొని ప్రభు దగ్గరికి ఇంకా ప్రభులో బలపరచబడడానికి ప్రభు సహాయం చేశారు. ఆమేన్. థాంక్యూ బ్రదర్. అయ్యా అయ్యా అయ్యా. పాస్టర్ గారు, అమ్మగారు బాగున్నారా? ప్రైజ్ లాడండి. చాలా సంతోషం అమ్మగారు. ఇలా చూడటానికి ప్రైజ్ లాడ్. అవునమ్మా. అయ్యగారు బాగున్నారమ్మా? ఇక్కడే ఉన్నారు అయ్యగారు. ప్రైజ్ లాడ్ అయ్యా. మన ప్రేయర్ బాగా జరిగిందండి. చాలా అద్భుతంగా జరిగిందమ్మా. అసలు అమ్మ 3 రోజులు ఫాస్టింగ్ ఉండి వచ్చింది. ఆరాధన అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాలు అసలు పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడమ్మా. 5 గంటల వరకు నడిపించి వెళ్ళిందమ్మా తల్లి. 14 మంది వచ్చారు తల్లిగారి బృందం. చాలా అద్భుతంగా జరిగిందమ్మా. దేవునికి స్తోత్రం అండి. నేను రాలేకపోయినా దేవుని అవునమ్మా అవునమ్మా. తర్వాత ఐ థింక్ బ్రదర్ మాట్లాడాలనుకున్నారు అనుకుంటా. ఎవరక్క? యా, గో హెడ్ బ్రదర్. యా, థాంక్యూ సిస్టర్. పాస్ గారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ గారు. యా యా, మాది గుంటూరేనండి. మా అమ్మగారు హోసనా మందిర్కి వెళ్తారు. దేవునికి స్తోత్రం అయ్య గారు. యా యా, అంటే వీఆర్ వెరీ క్లోజ్ టు
ఏసన్న గారికి బాగా ఆహా మాది అమరావతి రోడ్డు గుంటూరు. సో ఆహా దేవుడి తెలుసు తెలుసు గోరంట్ల. అయ్యా మాది రాజీవ్ గాంధీ నగర్ అండి గుంటూరు. రాజీవ్ గాంధీ నగర్ నెహ్రూ నగర్ దగ్గర. ఓ నెహ్రూ నగర్ దగ్గర. ఓకే అవునయ్య గారు అవునయ్య గారు. ఓకే చాలా సంతోషం అండి. అంటే అంటే ప్రభు మాత్రమే ఈ కార్యం చేయగలరు. ఒకళ్ళు ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి, ఇంకొకళ్ళు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఓన్లీ యేసు రక్తం అంటే మీరు చెప్పినట్టు దట్స్ ద పవర్ఫుల్ వెపన్ చేస్తూ ఉన్నది. అది మీ కుటుంబాన్ని కట్టిందని నేను అనుకుంటున్నాను. యా కనుక ఈ రెండు సమాజాలని అంటే ముస్లిం సమాజాన్ని, హిందూ సమాజాన్ని తీసుకురావటం బాధ్యత అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇండియాలో ఎస్పెషల్లీ గుంటూరులో నేను చూసేది ఏంటంటే విగ్రహాలని మనం దూషించకూడదు. వాళ్ళ దారిని మనం వదిలేయాలి. అలాగే మీరు ముస్లిమ్స్ ని డీల్ చేసేటప్పుడు కూడా జెంటల్ గా అంటే ప్రభు మిమ్మల్ని ఎట్లా ఏర్పరచుకున్నారు మీకు తెలుసు కదా. మీరు సాక్ష్యమే చెప్పాలి అంతే. అదే విధానం మనకు అనవసరం వాళ్ళ గురించి. అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రేమతో డీల్ చేసినప్పుడు ప్రేమ చూపించగలిగింది ప్రభువే గనక. అవును అయ్యా, ఒక్క నిమిషం. మీరు చెప్పిన మాట చాలా సంతోషం అయ్యా. మొన్న మా మందిరం కట్టడానికి కూడా సెంట్రింగ్ మేస్త్రి దగ్గర నుంచి, గోడ మేస్త్రి దగ్గర నుంచి, భోజనాలు వండేదాకా అందరు ముస్లిం సహోదరులే పనిచేశారు అయ్య గారు. అందరు ముస్లిం సహోదరులు పనిచేస్తూ సాబ్ ఆప్కా నామ్ క్యా హై అంటే మా నాజర్ వలి సాబ్ ముసల్మాన్ హే పాస్టర్ బోల్కే బోల్తే క్యా హై సాబ్ అంటే అందరికి సువార్త చెప్పారు అయ్యారు. ईसा मसीह सच्चा खुदा है, जन्नत को जाना बोल तो ईसा मसीह के साथ ही जा सकते, वही तो खुदा है అని చెప్పి అందరికి వివరించారు. చాలా సంతోషపడ్డారు. ప్రార్థన కూడా చేయించుకున్నారు అయ్య గారు. ఎక్సలెంట్ బహుత్ బహుత్ శుక్రియా సాబ్, బహుత్ బహుత్ శుక్రియా అని చెప్పేసి వాళ్ళు. ఇంకో విషయం చెప్పను అయ్య గారు, ఒక ఆశ్చర్యకరమైన విషయం. మేము షేకులం. నా దగ్గరికి పని చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా షేకులే వచ్చారు అయ్య గారు. मेरा नाम शेख फरीदुद्दीन है, मेरा नाम शेख रफी है, मेरा नाम शेख నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి బాబు అంటే దేవుని యొక్క సంకల్పం అలా ఉంది అయ్యారు. థ్యాంక్స్ అండి, చాలా సంతోషం. తప్పనిసరిగా వి విల్ రిమెంబర్ ఇన్ అవర్ ప్రేయర్స్. ఒకటి డిఫరెంట్ క్వశ్చన్. సో షేక్స్ కి సయీద్స్ కి తేడా ఏంటండి? షేకులు అంటే అయ్య గారు యాక్చువల్ గా ఈ సయ్యదులు అనే వాళ్ళే యాక్చువల్ గా షేకుల కంటే కొంచెం హై క్వాలిటీగా ఉంటారు. ఇప్పుడు నాయుడులు, చౌదరీస్ ఇలా ఉంటారు మన హిందూలో. అలాగా షేకులు, సయ్యదులు అంటే చౌదరీస్ లాగా, షేకులు అంటే నాయుడు లాగా ఉన్నట్టుగా ఉంటారు ఇక్కడ. యాక్చువల్ గా ముస్లింస్ లో మహమ్మదులు, షేకులు, సయ్యదులు, పఠాన్లు, నూరు భాష అంటే పేరు ముస్లిం పేరు ఉంటది కానీ భాష రాదు వాళ్ళకి. షేక్ శివబాబు, షేక్ బాజీ అని ఉంటది, వాళ్ళకి రాదు. షేకులు అంటే ఏంటంటే కొంచెం రఫ్ గా, కొంచెం ఇదిగా మాట్లాడేవాళ్ళు. సయ్యదులు అంటే కొంచెం బతుపప్పలాగా ఉంటారు. అయ్యగారు అయ్యా. కానీ మనకి అంటే మనం అరబ్ షేకులు అంటే వాళ్ళని గౌరవంగా చూస్తాం. వాళ్ళు వేరు అయ్యగారు. వాళ్ళు వేరు. అవును అయ్యగారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వందనాలు అయ్యగారు. సిస్టర్ ఎలా రక్షణ పొందారు? సిస్టర్ బ్రాహ్మణ్ నుంచి. ఇప్పుడు శిక్షణ సాక్ష్యం వింటారా సిస్టర్? తప్పకుండా సార్ బ్రదర్. వింటాం. సరే, ఇది ఇస్తున్నానమ్మా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ గారు. ప్రభు పేరిట అందరికీ మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలం ఇలాగ జూమ్ లో మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మరి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. నేను కూడా ప్రభు ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఇలా కలవటానికి దేవుడు చూపినటువంటి ఉన్నతమైన కృప కొరకు దేవునికే మహిమ కలుగును గాక. నేను కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. మరి మేము సనాతన బ్రాహ్మణులం అంటారు. అంటే మాది మొదటి నుంచి కూడా హిందూ
తత్వంలో మేము వైదిక బ్రాహ్మణం. వైదికులు మాలో కూడా వైదికులు, నియోగులు, వైష్ణవులు, కరణాలు, మునసబులు అని ఈ జాతులు ఉంటాయి అక్కడ కూడా. కానీ మేము వైదిక బ్రాహ్మణం అన్నమాట. వైదికులం అంటే పూజారులం, పూజారి కులానికి చెందినటువంటి వారం. చిన్నతనం నుంచి కూడా మేము కూడా ఆ యొక్క విగ్రహారాధనలోని మేము జీవించటం. తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉంటదంటే ఇంకా వాళ్ళు చెప్పినట్టే వాళ్ళన్నే అనుసరిస్తారు ఎవరైనా సరే. ఈ లోకంలో తల్లిదండ్రులు చెప్పే మార్గంలోని ఎవరైనా వెళ్తాం. అలాగే నేను కూడా మా యొక్క తల్లిదండ్రులు చెప్పే రీతిగా వాళ్ళ యొక్క నడిపింపులో అలాగా వాళ్ళు ఏ పూజలు చేస్తే అది చేయటం, ఎలాగంటే అలాగా చేసుకుంటూ మరి నేను కూడా చిన్నతనం నుంచి కూడా అవన్నీ నాకు అభ్యున్నయం అన్నమాట. కార్తీక మాసం చేయమంటే నోవులని, శ్రావణ మాసం అని అట్లాగా. మా ఫాదర్ కి మా మదర్ కూడా చాలా బాగా పూజలు బాగా చేసేవాళ్ళు. అలాగా మేము మొత్తం 5 మంది మేము సంతానం మా కుటుంబంలో. నేను రెండో అమ్మాయిని. 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు మా కుటుంబంలో. మా ఫాదర్ కి మా యొక్క మేమందరం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్. అలాగా ఉన్నప్పుడు చిన్నతనం నుంచి కూడా మా చిన్నతనంలో రామాయణం అనేది వచ్చేది మన టెలివిజన్లో. అందరూ చూస్తూ ఉండేవాళ్ళు ఆ రామాయణాన్ని. ఎందుకో ఆ రామాయణం చూడాలంటే నాకెందుకో అంత నచ్చేది కాదు. అవన్నీ కూడా ఎందుకో అవి నాకు నిజంగా రియలా అనిపించేది. కొన్ని విషయాలు చూస్తూ ఉంటే ఇవన్నీ రియాలిటీయా, ఇది రియాలిటీ కాదేమో అనిపిస్తూ ఉండేది అని నేను అంత ఎక్కువ శ్రద్ధ చూపేదాన్ని కాదు. ఆ రామాయణం కూర్చొని అందరు చూసేవాళ్ళు కానీ నాకెందుకో నచ్చేది కాదు. ఆ యొక్క హనుమంతుడికి ఆంజనేయ స్వామి హనుమంతుడి మూతి చూసి దేవరూపం ఎట్లా ఉంటదా, దైవరూపం అంటే ఇలాంటి రూపాలు ఉండవే, దైవరూపం తోక పెట్టుకొని ఏంటివి దేవుళ్ళ వీళ్ళు అని ఒక మనసులో ఒకటే అప్పుడప్పుడు ఉండేది నాకు. ఏంటి దేవుడు అంటే ఒక స్పెషల్ ఉండాలి, ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి ఆయన. అంతేకాని ఇలాగా బట్టలు ఉండవు ఇక్కడ వరకు, చిన్నది వేసుకొని ఏంటబ్బా ఇలాగా ఉన్నాళ్ళు, ఇలాంటి దేవుళ్ళు ఏంటి, ఒక రూపమే లేదు వాళ్ళకి, వాళ్ళని చూస్తే కూడా ఒక సంతోషం కనపడట్లేదే అని అనుకునేదాన్ని కానీ మనసులో ఎవరికి చెప్పేదాన్ని కాదు. అలాగా మరి ఇంట్లో ఎక్కువ కనకదుర్గకి పూజ చేసేవాళ్ళు. నేను కూడా ఆ కనకదుర్గకే పూజ చేసేవాళ్ళు. ఎందుకంటే మా యొక్క గుంటూరుకి 1 గంట ప్రయాణంలోనే అక్కడ ఒక హిందూ దేవాలయం మరి దుర్గా గుడి ఉంది కనుక ఆ గుడికి వెళ్ళి మేము కూడా పూజలు ఎక్కువ చేసేవాళ్ళం. ఇంకా ఆమె మాకు ఇలదేవతగా అయిపోయింది. ఇలదేవత అంటే మా ఇంటి దేవతగా అయిపోయింది. ఆ దేవతగా అయిపోయి ఆ దేవతని మేము ఆరాధిస్తూ, ఆ దేవతని పూజిస్తూ, ఆ దేవతనే మేము